కీర్తనలో ఒక చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచే మన కోసం ఇది రాయబడింది. పిల్లలు ఎవరు మాట్లాడకూడదు. అయ్యా దయచేసి ఎవరు బయట లోపలికి వచ్చేసేయండి, ఇబ్బంది. పిల్లలే ఆడవట్లేదు కాబట్టి మీరు మందిరంలో వారిని కూర్చోబెట్టి వారికి ఈ ఆహారం వారికి తినిపించండి. 115వ కీర్తన. పిల్లలని బట్టి మీ మాటలని చూడలేకేస్తాయి అనేది మంచి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. 115వ కీర్తన నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. 9వ వాక్యం. ఇజ్రాయేలీలారా యెహోవాను నమ్ముకునుడి, ఆయన వారికి సహాయము కేడెమును. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకునుడి, ఆయన వారికి సహాయము కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము కేడెము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇజ్రాయేలీని ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదించును. ప్రేమ గల మా తండ్రి, వాక్యమును దీవించి ఆశీర్వదించండి. మా వెనుకడిలో ఫలింపు చేయండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడుచుండగా వినిబుద్ధిని కలగ చేయండి. వాక్య సారాన్ని మాకు అనుగ్రహింప చేయండి. వాక్య ప్రకారం జీవించడం కోసం పొరపడి వాక్యం నుంచి ఎటువంటి గలివిల ఆటంకులు ఏమున్నాయో వాటిని బంధిస్తున్నాం. శ్రద్ధగా మీ వాక్యం వినాలి. విన్న వాక్యం మాలో జ్ఞాపకం ఉండాలి, అది మాలో క్రియ జరిగించాలి. వారం అంతా ఈ వాక్యం మీద ప్రార్థనలో మేము పొదగాలి బాబు. అట్టికలను తీసుకుని దాసులు 17 మీ ఆత్మజ్ఞానం దయచేయండి ఆయన. ఎటువంటి పాపదోషం క్షమించి అందరితో మాట్లాడి వాక్యం ద్వారా మీరే మా హృదయాల్లో నూతనత్వం కలిగజేసి మహిమ పొందగలరని నాయన. మీ ఆశీర్వాదం ఏమిటో మరొకసారి మాకు రుజువుపరిచి మీ ఆశీర్వాదం ఏ విధంగా సాగిపోవాలి మేము ఇది కలిగి ఉన్నామా అని మేమందరము గుర్తెరిగి ముందుకు సాగే కృప మాకు అనుగ్రహించమని, మీరు ఏమైనా తెలుసు మీ భాగ్యం మాకు వాక్యం మమ్మల్ని బలపరచమంటూ యేసయ్య నామములో ప్రార్థించున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే సమయంలో మరి 115వ కీర్తన చక్కటి మాట. ఇక్కడ 3 తరగతుల వారిని చూపిస్తున్నాడు. ఇక్కడ ఎవరి 3 తరగతుల వారు? ఏమంటే మొదటి వారు ఎవరంటండి? ఇజ్రాయేలీలు. 2వ తరగతి ఎవరంటండి? ఇక్కడ అహరోను వంశస్థులు. 3వ తరగతి ఎవరంటండి? యెహోవా యందు మనమే. దేవుని స్తోత్రం. ఇక్కడ ముగ్గురికి ఒకే బ్లెస్సింగ్ ఉంది. ఇక్కడ ముగ్గురికి ఒకే కవరింగ్ ఉంది. ఏంటంటే మరి వారు అహరోను వంశస్థులైనా ఇశ్రాయేలీయులైనా యెహోవా యందు భయభక్తులు వారు అందరికీ యెహోవా ఎవరంటండి? సహాయము కేడెము. కాబట్టి మీరు అందరూ కూడా యెహోవాని ఏం చేయాలంటండి? చెప్పండి. మనం నమ్ముకున్నామా లేదా ప్రభువుని? చాలా మంది నమ్మేసుకున్నారు యేసయ్యని. దేవుడి స్తోత్రం. అటువంటి దౌర్భాగ్యం మనకు రాకుండా జాగ్రత్త పడుతుంది గాక. చెప్తాం దేవుడికి స్తోత్రం. గమనించండి, యెహోవా వారికి సహాయము, యెహోవా వారికి కేడెము. ఎందుకంటే చూడండి, ఆయన వారికి ఎందుకు సహాయం అంటే వారు యెహోవాను నమ్ముకున్నారండి. అహరోను వంశస్థులైన పాత ఇజ్రాయేలు దేవుడి ఏర్పాటు జనాంగమైన మళ్ళా ఇజ్రాయేలీలో ఏమైనా యాజకత్వం చేయడానికి దేవుడు ఏర్పరచుకున్న అహరోను వంశస్థులైన ఈ చివరి దినాల్లో విగ్రహాధన రకరకాలుగా ఆయా శాఖల నుంచి మొత్తం మీద ఆయనలోనికి మళ్లించబడిన మనమైన యెహోవా యందు భయభక్తులకి మనం కలిగి ఉంటే మనకు కూడా వారితో పాటు ఏముందంటే సహాయంగా ఉంటారని, కీడెముగా ఉంటారని. ఏమంటే నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా బొమ్మ చేసే దేవుడు మన దేవుడు కాదండి. దేవుడికి స్తోత్రం. నమ్మిన వారందరికీ నిన్ను నమ్మిన వారందరికీ ఎన్నెన్నో ఉన్నాయా? ఎవరికి? ఎవరిని? యేసయ్య. ఎప్పుడు నమ్మాలండి? ఎల్లప్పుడు. చెప్పడు ఎవరు చెప్పారు? ఎల్లప్పుడూ చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. వేళలందు కష్టకాలమందు రాగం తప్పు కానీ సెంటెన్స్ కరెక్ట్. దేవుని స్తోత్రం. ఏ కాలమైనా ఏ పరిస్థితి అయినా యేసయ్యని మనం ఏం చేసేవారుగా ఉండాలంటండి? ఆయన నమ్మిన వారిని ఎప్పుడు ఆయన ఒమ్ము చేసే దేవుడు కాదండి. నమ్మిన వారికి ఎన్నెన్నో మేళ్ళు తెలుసు, చేయకపోయినా మనం వెంబడిస్తామని తెలుసు. కాబట్టి ఎందుకంటే మనకు ఆయన సహాయము, మనకు ఆయన కేడెము. దేవుడికి స్తోత్రం. కాబట్టి కిందకు వస్తే ఏముంది అక్కడ? ఈ 3 తరగతి వారి గురించి మాట్లాడుతూ కంక్లూజన్గా యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన చూడండి ఇజ్రాయేలీని ఆశీర్వదించును, మళ్ళీ అహరోను ఆశీర్వదించును, మళ్ళీ చిన్న పిల్లలు. ముందు ఎవరి పేరు పెట్టారండి అక్కడ? పెద్దలు, వృద్ధులు, యంగ్స్టర్స్, ఎల్డర్స్, ఏమంటే 80 అబోవ్ అనలేదు అక్కడ. పిల్లలనేమి? పిల్లలంటే ఎవరు?
చిన్నపిల్లలు. అదేంటి అతనికంటే పేరేంటి, ఆ మావాడి పేరు ముందు ఏంటి అంటే వాళ్ళ పేర్లే ముందు ఉంటాయి. దేవుడి స్తోత్రం. వారి స్తోత్రాలు చెల్లిందేనే గోడలు కట్టబడతాయి. దేవుడి స్తోత్రం. మనం తర్వాత మనం ఆల్రెడీ ఓల్డ్ అయిపోయాం, ఇప్పుడు న్యూ జనరేషన్ ముందు పెడుతున్నాడు. అదే జాషువా జనరేషన్. దేవుడికి స్తోత్రం కలుగాక. మన బిడ్డలేమి మనమేమి ఏమండి యెహోవా యందు భయం కలిగి ఉంటే ఆయన వారిని ఏం చేస్తాడంటే ఒకసారి చూడండి. దేవుడి స్తోత్రం. ఆశీర్వాదం ఎంతమందికి ఇష్టం? చేతులు ఎక్కదులేండి, కన్సైలు చూపు. దేవుడి స్తోత్రం. ఏమండి ఆశీర్వదించాలంటే ఒకటి యెహోవా మమ్మను, మరి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటో భాష ఏ మధ్యన సంఘంలో కొత్తలు పాతలు మర్చిపోయారు. అమాయక ఎప్పుడు కాదు. ఏమంటే అలా అనుకుంటే మన అమాయకులు మన పేరు. దేవుడి స్తోత్రం. మనం మర్చిపోతే పాతోడు ఎందుకు అవుతామండి? కొత్త వారు వస్తుందని అర్థం ఏంటంటే దేవుడు మనం మర్చిపోలేదు. మనం ఆయన దృష్టిలో పెట్టున్నాడు కాబట్టి మన ప్రార్థన బట్టి కొత్త వారు వస్తుంది. ఎందుకంటే దేవుడి స్తోత్రం. ఈ మధ్యన పొత్తిగానే అలా ఏమి ఉండదండి ప్రభు దగ్గర. అందరూ సమాన వయసు వచ్చింది కాబట్టి నడిపిస్తున్నాడు, నడవలేదు కాబట్టి సంకన వేసుకుని లేకపోతే మోతున్నాడు అంతే. దేవుడి స్తోత్రం. అందరినీ కుదర వేసుకుంటే ఎలాగా? ఆయన అందరినీ వేసుకుంటాడు కానీ చూసేవాళ్ళు అవుతారని, మన బరువు పోతుందని కొంతమంది నడిపిస్తూ ఉంటాడు, కొంతమంది పరిగెత్తిస్తూ ఉంటాడు, కొంతమందినేమో ఏమండి కొన్ని ఆటలు ఆడిస్తూ ఉంటాడు, కొంతమంది కొన్ని లెసన్స్ చెప్తూ ఉంటాడు, కొంతమంది కొన్ని పరీక్షలు. చెప్పండి మీ మౌనంగాను. దేవుడి స్తోత్రం. అందరూ మాట్లాడాలి. దేవుడికి స్తోత్రం. కొంతమంది అందరూ ఆటలు ఆడేవారైనా, అందరూ పాటలు పాడేవారైనా, అందరికీ ఒకే తలాంతులు ఉంటాయండి? ఎందుకంటే దేవుడు వారి పరిమాణం కొంతమందిని అనిష్టం నడిపించేవారు కొంతమంది ఉంటారు, పరిగెత్తించేవారు కొంతమంది ఉంటారు, ఏమండి రివర్స్ గేర్లో వదిలేసేవాడు కొంతమంది ఉంటారు, రకరకాలు ఉంటారండి. అందరినీ కూడా దేవుడు అవన్నీ దేవుడే వారికి ఇచ్చును గాక. ప్రతి దాంట్లో మనం ఏమవ్వాలండి? గెలవాలి, నిలవాలి, గెలవాలి, నిలవాలి, గెలవాలి, నిలవాలి. యేసయ్యనే హైలైట్ చేయాలి. దేవుడి స్తోత్రం. ఇక్కడ నా ప్రశ్న, మరి యెహోవా మనల్ని ఏం చేయలేదు ఆయన? నా ప్రశ్న, యెహోవా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? యెహోవా మర్చిపోలే, కరెక్టే, ఓకే, బైబిల్లో ఓకే ఒప్పుకుంటున్నాం. స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరచున. యెషయా గ్రంథం 49:20 చూడండి. యెషయా గ్రంథం 49:15 ఏముందండి? ఇప్పటికి రావాలి వాయిస్. స్త్రీ తన గర్భం పుట్టిన కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను. చెప్పండి దేవుడికి స్తోత్రం. చెప్పండి. ఎవరైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరవనే. కన్యక తన ఆభరణమును మరచు, కన్యక తన ఆభరణమును మరచున, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మరచున. నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరిచిపోయారు. నిర్ణయ గ్రంథంలో మొదట్లో అంటాడు ఆయన. మనం మరిచినా కానీ ఆయన విడిచే దేవుడు. అలాంటి దేవుడు మనం లోపు చేసుకున్నామా? కాదు. ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని కూడా మ్యూట్లో పెడతాడు. ఎందుకని? మనకు ఆయన జ్ఞాపకం రావాలని. ఏమనిపించలేదు మీకు? దేవుని స్తోత్రం. అలా చేయడు పాస్టర్ గారు అంటే బైబిల్ అలా ఉంది మరి. అంటే తెగతకేసాలు వేసి ఆయనకి కవర్ కప్పేసి ఏమండి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు జ్ఞాపకం వచ్చేలా చేస్తాడు. ఒకనొక క్యాంటీన్, ఒకనొక హాస్టల్ నడుపుతున్న ఒక అమ్మగారు భర్త గారు మనసు పోతలేదు. పిల్లలు ఒక ఆయన హైదరాబాద్ మంచి జాబు, పెద్ద కొడుకు ఆమె హోటల్ పెట్టుకున్నారండి. చాలా అద్భుతంగా జరుగుతుంది వ్యాపారం. ఏమండి పెద్ద కుటుంబంలో పుట్టిన గొప్ప వంశం వాళ్ళది. ఏమండి కొన్ని కిలోల బంగారం అత్తగారి దగ్గర ఉంది. ఒక ఇలాగా మొరమొరాలకి ఇంత బంగారం కూడా వాళ్ళకే ఉంటుంది. కాబట్టి అత్తగారికి 4-5 కిలోలు ఉంది. ఆవిడ పోతే ఒక కిలో అత్తదేవుడికి పోలేదు కదా ఇంకా టికెట్. కాబట్టి ఈరోజు ప్రయాసపడాలి వద్దండి కదా? ప్రయాసపడింది, ప్రభు మీద ఆధారపడింది, సేవకులు ప్రార్థన చేయించుకుని కాలేజీకి ఎదురుకుండా పెడితే ఓరహోరిగా పొద్దున్న అక్కడ ఒక ఏరియాలో ఒక 20 కిలోల గిన్నె అంటే అప్పుడు ఈవిడి 3 పూట్ల 20 కిలోల గిన్నె పెద్ద పెద్ద ఇక్కడి నుంచి ఏంటంటే ఏదో మనకి సామాను దొరికి ప్లేస్ ఏంటంటే సనతారే కదండి, సనతారే. కాబట్టి గిన్నె పట్టుకెళ్ళి దేవారం పేరు చెప్పేసి క్షమించండి. ఏమండి వ్యాపారం హోరహోరిగా నడుస్తుందండి. కొంచెం ప్రైజ్ లాడ్ సిస్టర్ అందరికీ కూడా దేవుడి మమ్మల్ని దీవించాడు, దేవుడు దీవించాడు అనేప్పటికీ కొంచెం అందరూ ఇక్కడ మొక్కలు కొట్టలేకపోవడం. సిస్టర్ మీరు బిలేవరా? మీరు ఓసి కదా, ఎందుకు స్టిక్కర్ పెట్టుకోవచ్చు కదా, నీకు ఎందుకు రా తినేసి మూతుడు బిల్లు ఫోన్ పే చేసుకోక. దేవుడి స్తోత్రం. మరి ఈవిడ కూడా నీకు ఎందుకురా ఫోన్ పే అదిగో గూగుల్ పే అదిగో కొట్టిపోవాలి, నీకు ఎందుకురా నా మొక్కమా ముసలాన్ని నేను చూస్తావు. ఏమండి ఆయన కూడా వేసేనా మూల ఈశాన్య మూల వేసేనట్టాను. దేవుడి స్తోత్రం. అది రాంగ్ పొజిషనే. దేవుడు ఎన్నాళ్ళ ఈశాన్యమో ఉంటాడని ఆయన గొలువు ఎక్కువ. ఆయన ఫీలింగ్ కదండి, అందరి ముందు పెట్టుకుని అందరికీ కనపడాలనుకుంటాడు. కానీ నువ్వు ఒక మూల పెట్టేసి దానికి మళ్ళా పెద్దది ఆయన కనిపించినట్టు దుమ్మడిపోతాను వరం గారు.
కాదు, మంచి ప్లేస్లో ఉండాలి. ఈశాన్యం ఉంటేనే నీకు దీవెన. ఏమంటే వ్యాపారం బాగా నడుస్తుందండి, పెట్టడమా మూలం పెట్టకూడదు. పెట్టాక మళ్ళీ ఏం పెట్టిన అమ్మగారు దోమల దగ్గర కట్టింది. దోమల పెట్టే దగ్గర వేసేది మళ్ళీ ఆయన హాస్పిటల్కి దేవుడికి వచ్చేందుకు మరి. కాబట్టి అమాంతంగా నడుస్తూ వ్యాపారం ఒకనొక ఫెస్టివల్ రోజున ఎప్పుడు బాగా లాగుద్దంటండి. అమ్మగారు ధైర్యం అయిపోయింది. 3 గిన్నెలు దాకా పిల్లలు పక్కదానికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఒకేసారి 2 గిన్నెలు వండేసిందంట. గుమ్మగలాడిపోతున్నాయంట. ఆంటీ బాగున్నారా, మీ దేవుడు బాగున్నాడా అని అడుగుతున్నారని అందరూ, కానీ ఒక్కరు కావట్లేదు. పక్కకి రోడ్డు మీద మురిగిపోతుంది, పక్కన ఆ బండి మీద అంటారు. 12 దాటిపోయింది, 2 దాటిపోయింది, అసలు 3 దాటాడు. 3 గిన్నెలు దిగి ఒక్కడు కూడా అప్పుడు వెంటనే అమ్మగారు మళ్ళీ ఏమైంది ఇప్పుడు అయ్యగారు గుర్తుతారా? ఎందుకంటే కలుపు ఆంటీ బాగున్నారా, మీ పెద్దబాబు లేడా, అంకుల్ గారు లేరా, ఏంటి కోడి పుంజులు బాగున్నాయి. ఈవిడ అమ్మగారికి మళ్ళీ కోడి పందాలు పెంచా. ఎదరేమో బిజినెస్ వెనకాలేమో కోడి పందాలు షెడ్డు. ఇంట్లో క్రైస్తవులు తక్కువ లేకుంటారేంటండి, మన సంఘంలో కొన్ని ప్యాకెట్ కూడా ఆడేస్తున్నాను. చూస్తారండి, తెలియదు మీకు? పేర్లు నేను చెప్పండి, అసలు చెప్పండి. ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ఏమండి, ఏ ముట్టుకోకూడదు, ఏ పట్టుకోకూడదు, అలా ఉంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడండి. తిక్కతికి అసలు నలిపేసి అవతలాడేస్తాడు ఏస్తున్నాములో. మీ అందరికీ దమ్ములేదు, ఆమె దమ్ము గట్టి చెప్పండి, ఒప్పుకొని ఏమన్నట్టు. దేవుని స్తోత్రం. అద్భుతం ఏంటంటే కొన్ని రోజుల్లో వెంటనే వ్యాపారం కొలాప్స్ అయిపోయింది. పైగా ఆ ప్లేసు, అమ్మ నువ్వు మా పిల్లవా, మా ఇంటి పేరు నువ్వు పెట్టుకోమని స్థలించిన వాళ్ళే, ఇక్కడ తీసేయాలమ్మా క్యాంటీన్ పెడదాం. అదేం పెడతాను గారు, మీరు నేను కూతురు పెడతాను, మీరు చెప్తాను వదలగా వెళ్ళవా అంటామంటే అప్పుడు అమ్మగారు బోకరించిందండి. భార్య మనిషి ప్రార్థన చేస్తామంటే చూడండి, కలలో ఫ్యాన్ తిరుగుతుందంట. ఆ ఫ్యాన్ గాలికి ఆ మూల పెట్టి దోమం తీర అలా ఎగురు అలా ఇక్కడ అర్థం ఏంటంటారు, తీసేయమని. నాకు తింగరదానా, నాకు అడ్డం పెట్టేవేంటి, మరి నాకు అడ్డం పెట్టి ఇలాగే ఉంటాయి కొంచెం. వెంటనే ప్రభువు క్షమించి, అయ్యా 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 అయ్యా, ఇంతకీ దోమలు కొడతాను కాదు, వేసుకోమని అనుకున్నావు నువ్వు, ఆ పేటోళ్ళు దేవుడు అనుకున్నావా? ఆ పేటోళ్ళు లేకపోతే నేను నలిపేస్తాడు. అప్పదులే పేటలు కూడా ఇట్టాడు. దేవుని స్తోత్రం. పేట అయినా ఎవరైనా అక్కడ ఎవరు ఉంటారండి? మనుషులే ఉంటారు. దేవుని స్తోత్రం, దేవుడికి స్తోత్రం. ఆ పేట ఈ పేట కాదు, ఏదైనా ఆయన పేరుతేనే తాడవుతుంది. మరి దేవుడికి స్తోత్రం. ప్రతి పేటను దేవుడు వాడుకుంటాడు. ఏ పేట తక్కువైనా తాడవుతుందండి. తాడు లేకపోతే అపోదం ఎలా బంధిస్తాం? కాబట్టి క్షమాపణ అడిగిందంటండి. వెంటనే మన్నాడి నుంచి మళ్ళీ ఎలాగే కస్టమర్లు అందరూ వచ్చేస్తారు. దేవుడికి స్తోత్రం. దేవుడు మరుగు చేసిన దేవుడిని కొంచెం ఎవరో ఏదన్నా చెప్పేసి కొంచెం మనం ప్రభు అతి తెలివి ప్రదర్శించామనుకోండి, మరి ఎలా ఉంటుందని పరిస్థితి? ఎలా ఉంటుందండి? ఆవిడలా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఏమండి, ఏదో విధంగా అంటే ఏదో పెరిగే కొద్దీ కూడా మనము ఇంకా ప్రభువుని చూపించే వరంగా, గణపరిచే వరంగా ఉండాలి. కానీ పొర్రపాటు ఏ విధంగా కూడా యేసయ్యను మరుగు చేసే ప్రొసీజర్లు మనము నేర్చుకోకుందుముగాక. ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళినా సరే యెహోవా మనం మర్చిపోలేదు చెప్పడం కాదు. ఈ రోజు నీ స్థితిలో ఉన్నామంటే దేవుడు కృప అని ఎప్పుడు మనం చెప్పగలిగే ఉంటారు. దేవుని స్తోత్రం. ఎవరో ఏదన్నారని యేసయ్య కంటే దడిగడతావా నువ్వు? ఒక రోజులో ఏమంటే ఆవిడకి అర్థమైపోయింది ఆ చిన్న కళ ద్వారా. దేవుని స్తోత్రం. అలాంటి సాహసాలు మనం చేయొద్దు. ఉన్న వ్యాపారాలు పాడు చేసుకోవద్దు. మన పరువులు మనం తీసుకోవద్దు. ఏమంటే దేవుడు మనం అవమానపరచవద్దు. ఉన్న భక్తిని కుదురుగా సరుపుదాం. ఇంకా గంభీరంగా మన భక్తిని సాధన చేసుకుందాం. 1 మైలు రమ్మంటే 2 భక్తి సాధన చేసి దేవుడిచ్చే 10 ఆశీర్వాదానికి వారసమైపోదాం. చెప్పండి, దేవుడికి స్తోత్రం. దేవుడా యెహోవా మమ్మను మర్చిపోలేదు. చెప్పండి, యెహోవా మమ్మను. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తాడో చేయట్లేదండి? మనం చెప్తామా, అయ్యా మాకు జరగబోలేదు, మా పిల్లగా విజ్ఞాపన మనం చెబితేనే చేస్తాడండి ఆయన. మృతుల్లోంచి లేచిన వాడు, కురుపార్శ్వం ఉన్నవాడు మనకు విజ్ఞాపన చేయడం మన ప్రభు అయిన బాధ. మన ప్రభు యొక్క భావం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆయన్ని ఎప్పుడు మరుగు చేయకూడదు. మనం మరుగులు ఉండాలి, ఆయన బహిర్గతంగా చూపించాలి. అప్పుడు ఆయన మనం అన్ని విధాలా హెచ్చించుగాక. దేవుడికి స్తోత్రం. మరి ఇప్పుడు నా ప్రశ్న, యెహోవా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడండి? 2 సందర్భాలు రండి. సమూయేలు మొదటి గ్రంథం. యెహోవా మనల్ని ఆయన మహిమపరచాలని తెలుసుకుంటాడు. అయితే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని మా పిల్లల్ని ఆశ్రయించాడని దేవుడు మరి ఇక్కడ సాక్ష్యం చెప్పాడు కదా భక్తుడు. మరి మన భాషలో యెహోవా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? యెహోవా మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఎలా ఉండాలి? రండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం మొదటి పుస్తకం 1వ అధ్యాయంలో 10వ వాక్యం చదువుతారా? బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు
బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన కలిగిన ఉన్న శ్రమను చూచి మరొక జ్ఞాపకము చేసుకుని చాలా మమితాలు దేవునికి స్తోత్ర చేతుల దేవునికి స్తోత్రం చేయండి. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఎవరిదండి సబ్జెక్ట్? ఇక్కడ అన్న ఎల్కానా, అన్న ఎల్కానా. చూడండి చూడండి, హన్నాకి ఇంకెవరున్నారు? వైరి ఎవరంటే పెనిన్నా ఉంది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ ఎల్కానా గారు హన్నా కంటే ఎక్కువ ఎవరు ప్రేమిస్తున్నారు? ఎల్కానా ఎక్కువగా ఎవరు ప్రేమిస్తున్నారంటండి? హన్నానే ప్రేమిస్తున్నాడు. కానీ ఆమె వైరేపు పెనిన్నా ఈమె ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నా? పిల్లలు లేరని మాటికి నీకు ఎక్కడ బైబిల్ చదవలేస్తుంది తెలియదేమో. ఏమండి ఆమె అనేక రకాలుగా మాటల చేత చమత్కారంగా మేము అవమానపరచలేదండి. ఎందుకంటే సంతానం లేకపోయినా, గర్భం లేకపోయినా, కనీసం గర్భఫలం ఉంచండి, కనీసం వాళ్ళ డబ్బు లేకపోయినా, ఆ నెలలో ఆ గేదె గొలుసు మనకు లేకపోయినా, ఏమండి ఇంట్లో నెమ్మది ఉండదు, ఒంట్లో నెమ్మది ఉండదు, ఇంట్లో భర్తకి భార్యకి నెమ్మదే ఉండదు. ప్రభు నమ్మ 10 సంవత్సరాలకి పాస్టర్ గారు చూడండి, ఈనాడైనా ఈ మీ బ్రదర్ ఎంతే మీలాగే పట్టించుకోడు అంటే పాస్టర్ గారు కూడా ఏం పట్టించుకోవడం నా అర్థం ఏం చెప్పేసింది బాబాయ్. పిహెచ్డి గారు దేవుడి స్తోత్రం. మెడ తీరడైన బంగారం ఉంటేనే దేవుడు మనం దీవించినట్ట. సంఘాలు వస్తే కొంతమంది వస్తే గల్ అని అంటే హిందువులు క్యాండిడేట్ మన చచ్చిపోతుంది అనుకుంటాను. తెరవద్దు ఎవరున్నారు? సంఘపెట్టలు మన సంఘపెట్టలే. దేవుడి స్తోత్రం. అవసరమా? ఆ చప్పుళ్ళు రావాలని మీ ఇంట్లో వారు కోరుకున్నారా? మీకు అవి మోగినప్పుడల్లా మీ బీపీ లెవెల్స్, మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ వస్తున్నాయా? మరి అలాగే ఉంటుంది మరి. దేవుడు మాట్లాడితే దేవుడి స్తోత్రం. పెట్టుకుంటే ఆటోమేటిక్ కరెక్ట్గా పెట్టుకో. మళ్ళీ వెనకాల ఎవరు వచ్చినట్టు సప్పుడు ఎందుకు? డిస్టర్బెన్స్ కదా అది. చిన్నపిల్లలు పట్టాలు పెట్టుకుంటే మా అమ్మ పెట్టుకోండి పట్టుకరతో నొక్కి సౌండ్ రాకూడదు. అమ్మవారు వస్తుంది, ఎల్లమవుతుంది మన చర్చికి వద్దా అలాగా ఎప్పటికి తీసేసుకోలేక ఎన్నోళ్ళు అయితే కొంచెం పట్టుకరుతాను ఏం చేసుకోవాలండి. ఉండాలండి క్రమశిక్షణ. దేవుడి స్తోత్రం. మనం వస్తున్నామంటే మనతో పాటు దేవుడు మహిమ వచ్చినట్టుగా ఉండాలి. బంగారం ఉందా లేదా దానికి మనం సావలేదా? తీయలేకపోతే ఉంచుకోగానే దాని ద్వారా ఏమండి పాత జీవితాలు, పాత సెక్షన్ మనకి గుర్తు రానే. మందిరానికి వస్తున్నావంటే యెహోవా మహిమ నీతో పాటు రావాలి. నీకన్నా ముందుగా దేవుడి సన్నిధి ఇక్కడ బయలుదేరాలి. కానీ ఇంకా 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 ఆ పాత జ్ఞాపకాలే. ఆయన గారు మారలేదా? ఓకే, ఆయన మారకపోతే పర్లేదు. ఆయన మారిన తర్వాత కూడా నువ్వు మారకపోతే ఎలాగా? మారట్లేదని ఆయన ఏమో పెద్ద సైతాన్ గాడు, పెద్ద దేవదూతలాగా. దేవుడికి స్తోత్రం. విమర్శించట్లేదు, ఏమని విస్తరించి మాట్లాడుతున్నాను, సరి చేసుకుందాం. దేవుడి స్తోత్రం. ఇప్పుడు హన్నాకి చాలా బాధ ఉన్నది, సంతానం లేదు, వైరేకు పెరిగినా చాలా బాధ పెడుతుంది. ఆయన భర్త అధికంగా 2 రెట్లు ప్రేమించలేదని. ప్రేమించినా సరే ఏమండి మన ఆదరణ మనకు కావాలంటే అన్నాడు, మరి 10 మంది కొడుకుల కంటే ఎక్కువైన వాడిని కాదా? నేను ఉన్నాను కదా అన్న, నీకు ఎందుకంటే అన్న అసలు లేదయ్యా అని. భర్త ఎంత ఆదరించినా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే ఆదరణ వస్తుందండి. అక్కడ ఇక్కడ ఇవి ఇంత వేళలో ఉండి కూడా ఏమంటుందండి ఇక్కడ? అయ్యా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నన్ను మరొక దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు యాక్చువల్గా దేవుణ్ణి నన్ను జ్ఞాపకం చేసుకుని అడుగుతాడట్లేదా? అడిగి ఏమడిగింది ఇక్కడ? నాకు ఒక నీ శుద్ధ ప్రభా అనలేదు ఇక్కడ. ఏమంటుందండి అక్కడ? నాకు ఒక మగబిడ్డని ఎందుకు అడిగింది? మగ పిల్లడు తలగొరు పెడతాడనా? బాగా కోళ్ళగా చేత బాగా తిట్లు తినిపించి ఏరే కబర్ పెట్టిందాడని వెంటనే అలాగే జరుగుతున్నాయి కదా. ఇప్పుడు దేవునికి స్తోత్రం. పెళ్ళైన తర్వాత మీ అమ్మగారి దగ్గరే ఉండాలని, ఏమంటే పెళ్ళికి ముందే, ఎంగేజ్మెంట్ ముందే, ప్రధానం ముందే శిక్షలు వచ్చేస్తున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి దినాలలో కూడా మనం దేవుని బిడ్డగా బ్రతకాలంటే చూడండి ఇక్కడ ఒకటి, నాకు మగ బిడ్డని ఎందుకు అడిగిందంటే తన కోసం కాదు, ఆ సంఘ పరిస్థితి అలా ఉంది అక్కడ. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు ఆ మందిరానికి వెళ్తుంది కానీ ఎన్ని రోజులుగా లేని ప్రార్థన ఇలా ఎందుకు ఈ రోజే చేస్తుంది అక్కడ? ఎప్పుడు నా వైరకు పెరిగిన బాధ పెడుతుంది, నాకు కలిగిన శ్రమ అనేది ఇప్పుడు నీ సేవకురాలైన మరొక జ్ఞాపకం చేసుకుని నాకు మగ బిడ్డను దయచేసి నేడాలంటే తన కోసం అడగట్లేదు. ఎవరి కోసం అడుగుతుందండి? దేవుడి కోసం అడుగుతుంది, పరిచయం కోసం అడుగుతుంది. దేవుడి స్తోత్రం. ఎందుకు పరిచయం గురించి ఇవిడికి ఏమన్నా పెద్ద పాస్టర్ మళ్ళీ యాజకురాలు ఇవిడేమన్నాని కాదు, ఆ వరుసలో లేని బిడ్డ. కానీ ఎందుకు అడుగుతుందంటే అక్కడ ఉన్న మాస్టర్ గారు ఎవరంటే చాలా
వృద్ధుడు. ఏలి కదండి పాస్టర్ గారు ఆయన. ఏలి ఏంటి ఆయన ప్రాబ్లం? కళ్ళు కనబట్టలేదు. చాలా వయసు రేపో మాపో అన్నట్టుకున్నాడు అయ్యగారు. ఏం కనబట్టలేదు అక్కడ. పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. పోనీ తర్వాత కొడుకులు ఉన్నారులే, మంచి అభిషేకాల కుమారులు అనుకుంటాడు. వాళ్ళు ఎవరండి పోయి? ఏలి కుమారుల సెక్షన్ ఏంటనుకున్నారు? మందిరానికి వచ్చేవారితో పాపం చేయటం. మందిరానికి వచ్చేవారు భోజనాలు పెట్టుకుంటా ఉంటే ఏమండి మాంసాపేక్ష గలవారు వాళ్ళు. అలా యాజకులకి చేస్తారు ముందు గిన్నో తప్పలో ఇస్తారు మొత్తం మీద. కానీ అలా కాదంట, కొత్త ఉడుకుతా ఉంటే ఆ బొరుసుతో ఆ తెప్పాలతో అంటే ఒక కొమ్మున్నది యాజకులు తీసుకునేది ఆ రోజుల్లో. దాన్ని గుచ్చితే ఎంత మాంసం వస్తే అంత మాంసం ఉడికాక యాజకుడికి ఇవ్వాలి, మంచిదే. కానీ ఉడుకుతూ ఉండగానే ఇంకా పచ్చిగా ఉండగానే వీళ్ళు ఏం చూడండి, కావాలి మాకు ఇది అని మా నాన్నగారు కళ్ళు కనిపించలేదు, వదిలేయబడి కాబట్టి ఏమండి అలా ఉంటాను బట్టంట ఆ మందిరానికి జనం రావటం చాలా మంది మానేశారంట. అనేకులు అసహ్యపడేవాళ్ళు మందిరానికి రావటానికి. అలాంటి పిల్లలు ఉంటేంటి పోతేయండి. కానీ ఏంటి ఉపయోగం తెలుసా అండి? ఈవిడికి వచ్చింది ఆ బాణం, అయ్యా నాకు మగబెట్టిన ఎందుకు అడుగుతుందంటే నాకు ఏదో అని కాదు, ఈ సంఘ పరిస్థితి ఏం పోలేదు. దేవుని స్తోత్రం. ఉన్న దైవజనుడు ఏమో బలహీనుడు, కొంతకాలం ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ తర్వాత సేవ చేస్తారంటే యాజక క్రమం ప్రకారం, సీక్వెన్స్ ప్రకారం యాజకులు అవ్వాల్సిన ఇద్దరు కొడుకులు ఎలా ఉన్నారంటే సంఘం చేతి రిజెక్ట్ చేయబడ్డారు. దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? దేవుని స్తోత్రం అని చెప్పేసి, ప్రభువా నీ చిత్తమైతే కనుక నాకు ఒక మగబెట్టి ఇస్తేనయ్యా నీకు ఇస్తానయ్యా. చెప్పడు దేవుని స్తోత్రం. శ్రమలోని కూడా దేవుణ్ణి అడుగుతూ ఏంటండి దేవునికి ఇస్తాం. దేవుని స్తోత్రం. ఎందుకు అడుగుతుందండి దేవుడు ఇక్కడ? జ్ఞాపకం చేసుకోమని, తను అనుభవించడానికి కాదు, దేవునికి ఇవ్వటానికి. ఎంత కాస్ట్లీ ప్రార్థన అనేది. దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుడు అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోడండి. నాకు ఈ ప్రభా నీకు ఇవ్వడానికి అడుగుతున్నాను ప్రభా అంటే ఎంత మురిసిపోతాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీకు ఇవ్వాలనుకున్నాడు కదా, నువ్వు ఇస్తే కదా ప్రభా నీకు ఇవ్వడానికి. నీ పరిచర్య బాగా జరగాలి, నీ సేవ బాగా జరగాలి. మరి యాజకుడి పరిస్థితి ఎలా ఉన్నది? నీ యాజకుడు సంతాన పరిస్థితి చాలా దారుణంగా ఉందయ్యా. ఇప్పుడు సేవ ఆగిపోతే, పరిచర్య ఆగిపోతే, యాజక ధర్మం ఆగిపోతే, బలి అర్పణ ఆగిపోతే కనుక, శుద్ధి నైవేద్యం ఆగిపోతే ఎంత అవమానం ప్రభువా, ఎంత అవమానం ప్రభువా. ఇది నేను తట్టుకోలేనయ్యా. నాకు సంతానం అని కాదు కానీ ఒక మగబిడ్డని ఇస్తే కనుక నీ సేవకి ఇస్తానయ్యా. దేవుని స్తోత్రం. నిబంధన చేసుకున్నాడు. నికార్స నిబంధన చేసుకుంటే వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అడిగాను కానీ పెద్దోడినే ఉంచుకుంటాను, వాళ్ళ ప్రారంభం కదా, రెండో వాడికి ఇస్తాను అందరం మళ్ళీ అక్కడ సెట్టింగ్లు మారవు. దేవుని స్తోత్రం. ఏ మాట ఇచ్చామో ఆ మాట దేవుడికి ఇస్తే కనుక, ఒకవేళ మొక్కుబడి మొక్కిన తర్వాత ఆ మొక్కుబడి చెల్లించకపోతే మనం మొక్కుబడి చెల్లించుకోకుండా ఉంటుంది అంటే అసలు మొక్కుకోకపోవటమే మేలు, శ్రేష్టం. దేవుని స్తోత్రం. తిమ్మిరి బెమ్మరి చేసి క్యాండిడేట్ ఆ దేవుడి వెంటనే మందిరానికి తీసుకెళ్ళింది. వెంటనే సాక్ష్యం చెబుతా ఉంటే ఆ కుమారుడు వచ్చి అక్కడే తల్లి పాదాల దగ్గర ఏం చేస్తారంటండి, తల్లితో పడి మోకరించారు. చెప్పడం దేవుని స్తోత్రం. చెబుదా వారిగా మార్చబడుదురుగాక. ఇప్పుడు ఈమె ఇంత శ్రమలో ఉండి ఇన్ని సూటిపోటులు తట్టుకుంటూ కూడా ఏమండి ఎందుకు అడిగిందయ్యా మందు పెట్టనంటే దేవుని పరిచర్య కోసం. దేవుని స్తోత్రం. మరి దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకున్నా లేదా? దేవునికి ఇవ్వడానికి మనం జ్ఞాపకం చేసుకుని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుని మహిమ కోసం, దేవుని గణపరచడం కోసం, దేవుని ఆరాధించడం కోసం, దేవుని నామాన్ని అంటే దేవుని పరిచర్య కోసం మన అవసరాలు తీర్చుకుని అడిగితే ఖచ్చితంగా గ్యారెంటీ. ఏంటి ఎవరైనా అన్నదండి ఈ సైడ్ రావాలి సౌండ్ అడా చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం. మన కోసం అడుక్కోవడం కాదు, చాలు ఒక లోపల అడుక్కున్నాం అది చాలు, బోల్డ్ ఇచ్చేసాడు, వేసే మనకి ఇవ్వకపోయినా నష్టం లేదు. ఇప్పుడు అడిగింది ఏదైనా నన్ను అడుగు జన్మలు నీకు భూమి దిగంత వరకు ఇంకేం అడగాలి? తను అడుగు వారికి ఎంతో నిత్యముగా పరిశుద్ధాత్మను అడగాలి, ఆత్మను అడగాలి. ప్రభా నీ కోసం కొన్ని భూములు ప్రభా, మాకున్న సంఘం ఇరుకైపోయింది, పెద్ద మందిని కట్టుకోవాలి, మేము సండే స్కూల్ లేదు, మరి ఆరాధనకు లేదు, గెస్ట్లు వస్తే రూమ్ లేదు, అయితే మీటింగ్లు పెట్టుకుందాం ఎవరు పెట్టుకొని ఇవ్వట్లేదు, మధ్యలో టెంట్లు అంటించేస్తున్నారు అని అనేక ఆత్మసమైన కోసం భూములు అడగాలి. దేవుని స్తోత్రం. ఇవన్నీ దేనికోసం అండి? అసలు మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకుంది? ఎందుకు? ఆయన మహిమ కోసమే. నీ ద్వారా నా ద్వారా చర్చకొచ్చేదో ఒక సభ్యుడు ఉన్నాడని అకౌంట్ కోసమో లేకపోతే మెంబర్షిప్ కోసమో కాదు ప్రభుని రక్షించింది. నీ ద్వారా కొన్ని ఆత్మల రక్షణ పొందాలి, నీ ద్వారా కాస్తో పోస్తో పరిచర్య జరగాలి, నీ ద్వారా కొంతమంది ప్రభుని తెలుసుకోవాలి, నీ ద్వారా కొంతమంది సభ్యులు నీ జాబితా వాళ్ళు నీకు సంబంధించిన కొన్ని వ్యక్తుల యొక్క లిస్టు సంఘంలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి సంఘంలో నిలబడి సాక్షి చెప్తేనంటే 5 నిమిషాలు పడుతుంది ముందు. ఎందుకు? ఆవిడకి పరిచయం చేసుకోవడం.
నేను ఫలానా వారి ద్వారా రక్షణ పొందాను, ఫలానా ద్వారా అభిషేకం పొందాను, ఫలానా ద్వారా పాస్టర్ గారు మేము పరిచయం చేశారు, ఫలానా అని ఒక 20 పేర్లు చెప్పిన తర్వాత సాక్షి మొదలుతుందండి. ఎంత ఘనత ప్రభుకి దేవుని స్తోత్రం. అని ఇప్పుడు ఆ 20 మంది లేరా సంఘంలో? భూమి మీద లేరు కొంతమంది, కానీ ఇప్పుడు సాక్షి చెప్పినప్పుడు ఈ రోజు ఇలా నిలబడి దీవించబడి ఒక 1000 మందికి దీవెనకరంగా ఆశ్రయించబడి ఆ కంపెనీ దీవించబడేదంటే ఇదిగో నేను నిలబడటానికి ఏడు కారణం. నడిపించిన వారు, నిలబెట్టిన వారు, సహకరించిన వారు, వాక్యం చెప్పిన వారు, అభిషేకం ఇచ్చిన వారు, ఇదిగో ఈ రీతి. కానీ నిజంగా ఎంత ఘనత అండి, వాళ్ళు భూమి మీద లేకపోయిన వారి పేర్లు సంఘంలో రోగుతున్నాయో మాకట్లేదా? కారణం ఏంటంటే వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదట ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే దేవుని పరిచర్య కోసం ఎవరైతే ఆశ. ఇప్పుడు ఇంతకీ అక్కడ పరిచర్య యాజకుడు బలహీనుడు అయినాడని, తర్వాత కుమారులు సేవ పనిచేయరని ఆమెకి ఎలా తెలిసింది? రోజు వెళ్ళిపోతున్నాం మళ్ళాగా అన్ని ప్రార్థనలకు ఎప్పుడు వెళ్తున్నారు? సంవత్సరానికి సరే అదే ఏటాటా వెళ్తున్నారు ఫంక్షన్ ప్రోగ్రామ్ ప్రకారం. కానీ ఏటాటా వెళ్తేనే ఆ పరిస్థితులను ఏం చేసిందండి అక్కడ? పసిపెట్టి గమనించి దేవుని స్తోత్రం. మరి మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నాం, ఏమన్నా పసిగడుతున్నామా? మంచి వార్త చూసి వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం. మందిరానికి ఎన్నో సంవత్సరాలు వస్తున్నావు, అలా ఈ మందిరం ఏంటి, ఈ యాజకుడు ఏంటి, యాజకురాలు ఏంటి, సంఘ బిడ్డలు ఏంటి, అసలు ఇక్కడ పరిస్థితులు ఏంటి అని వాటిని ఒక్కసారి గ్రాస్ చేసి ఇంటికి వెళ్ళాక ఊపిరి పీల్చి ప్రార్థన చేస్తున్నామా? దేవుని స్తోత్రం. అదే ఆశీర్వాదం మనకి. దేవుని స్తోత్రం. ఏదైతే చూస్తున్నామో పిలుస్తున్నామో వాటన్నిటి ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నాలాగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అర్థమైందండి మీకు? దేవుని స్తోత్రం. ఏ మందిరంలో మనం ఉంటున్నామో, ఏ యొక్క ఏంటండి రూతు చెప్పినట్టుగా ఏ పొలంలో మనం బ్రతుకుతున్నామో, ఏ పొలంలో మన గింజలు దొరుకుతున్నాయో, ఏ పొలంలో దేవుడు మనకి పోషిస్తున్నాడో, ఏ పొలంలోకి వెళ్ళి మనం పని చేసుకుంటే, ఏ పొలంలోకి వెళ్ళి దేవుని ఆరాధన చేస్తూ ఉంటే ఏమండి మరి మనం ఈరోజు ఈ స్థాయికి వచ్చామో ఎప్పుడు మనం మర్చిపోకుండా ఆ పరిచర్య కోసం, ఆ ప్రభు కోసం ఏమండి ఇదేంటంటే అంతే. మరి దేవుడు దినకరణ గారు మాట ఇప్పటికీ నాకు వాస్తవం. మొట్టమొదటి నేను అన్నదే ఆయన వాక్యం. ఆ మొట్టమొదటి టీవీలో ప్రసంగం ఎవరిది వచ్చిందంటండి? యు సీ అని కూడా. దేవునికి స్తోత్రం. నేను ఇలాంటి సంతోషంగా కాదు, కన్నీరు కారుతా నేను వాక్యం చెప్పినని చెప్పి అలాంటి దైవజనులు ఇప్పుడు భూమి మీద ఒకరు ఇద్దరు ఉన్నారు. అందులో ఎవరంటే మదనపల్లి రాజశేఖర్ గారు. దేవుని స్తోత్రం. వాక్యం చెబుతూ ఆడాలి. మరి అవును, మరి ఏం చేయాలి? మరి భారం అటువంటిది. దేవుని స్తోత్రం. ఎంతసేపున వింటలేదు కాబట్టి కన్నీటితో విత్తమన్నాడు కదండి. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రపంచంలో 4-3 ఉన్నారు నాకు తెలిసి, మీకు తెలిసినట్టు వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఇంకొకరు బతకాలని. దేవుని స్తోత్రం. కన్నీటితో వాక్యం చెప్పేవారు మనకు కావాలవుతారండి, కావాలి. కాబట్టి దేవుని ఏమండి ఇంటిని మీరు కట్టండి, మీ ఇంటిని ఆయనే కట్టునుగాక. మొట్టమొదటి ఆయన వాడిని మాట ఈ రోజున ఏమండి మనము దేవుని కొరకు ప్రయాసపడితే మన ప్రయాసాలన్నీ దేవుడే తీర్చి సైలెంట్ అయిపోతారండి. మాస్టర్ గారు ఈ రంగు అడుక్కున్నానని మీరు అబద్ధం చేసుకున్నాను గొప్ప తీసి అట్టి సైతాన్ మనసు మీలోంచి పోగుడు గాక. మారు మనసు పొంది ఏకీవించండి. దేవునికి స్తోత్రం. ఎందుకలా మరి సైలెంట్ గా మౌనంగా ఉంటారు మీరు? దేవునికి స్తోత్రం కన్నగాక. ఇక్కడ దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే పరిచర్య గురించిన అవగాహన నీకు వచ్చినప్పుడు నీ ప్రతి ప్రార్థన యాక్సెప్ట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. నా పరిస్థితులు, మా తల్లి, మా చెల్లి, మా బల్లి, మా ఉల్లి, మా లొల్లి, ఇది కాదు నువ్వు ఇప్పుడు అడగాల్సింది. ఈ లొల్లి ఎప్పుడు ఉంటానంటే పోయేదాకా. కానీ దేవుని కోసం, దేవుని సన్నిధి కోసం, దేవుని పరిచయం కోసం, ఆయన రాజ్యం కోసం, ఆయన మహిమ కోసం ఒక్క ప్రార్థన చేసి చూడు, పరిస్థితి తిరగబడిపోతే అడగండి. దేవుని స్తోత్రం కలగాలి. ఏమండి హన్నాని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆమెకు వచ్చే అవమానం కంటే అక్కడ ఆగిపోయే ప్రమాదంలో ఉన్న పరిచయం కోసం ప్రార్థన. దేవుని స్తోత్రం. నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ఏమాగిపోయినాయి ఈ మందిరంలో, ఏమి నిలిచిపోయినాయి ఈ మందిరంలో? అసలు నీలో ఏమన్నా జరుగుతున్నాయా? మందిరంలోని నీ ద్వారా స్తుతులు వెళ్తున్నాయా? నీ ద్వారా గంటలు వెళ్తున్నాయా? నీ ద్వారా ఆత్మలు వెళ్తున్నాయా? నిలిచిపోయినాయా? ఆ సబ్జెక్ట్ని ఏమండి హన్నా వాళ్ళు మనం పసిగట్టి ప్రార్థన చేస్తే మందిరం కోసం, పరిచర్య కోసం, సహవాసం కోసం, ఏమండి మరి ఆ పరిచర్య ధర్మం కోసం ఎప్పుడైతే మనం ప్రయాసపడి కన్నీరు కారుస్తామో ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇందులో ఏమన్నా వక్రీకరించుకుందో వాస్తవం అలాగే అవునా కాదండి? అక్కడ నాకు మగ పిల్లలు ఏమన్నా ప్రభు, ఆడపిల్లని పెంచలేని ప్రభు, అల్లుడి గారు నాకు ఇష్టం ఉండదు, ఆడపిల్ల గారు మగోడే కావాలి, గోళ చేసి దండించుకుంటాను అడిగిందని అక్కడ తన కోసం అడగలేదు. అక్కడ అందమైన కొంతమంది అడుగుతారు ఈ మధ్యన చదువుతారు అయిపోయారు. మాస్టర్ గారు మీ పాస్టర్ గారిని తిరిగి ఉండాలి. ఓకే, పని చేసుకోవడానికి ఏముంది? ఏమండి మీ పాస్టర్ గారు పెళ్ళైన కొత్తలో ఎంత జుట్టు అయింది,
మీరు పరిచయలో తిప్పేంత రెస్ట్ లేకుండా కొత్తిమీర కట్ అయిపోయింది. అందుకే టైం నాకన్నా ముందుగా నన్ను కంగారు పెడుతుంది. దేవుని స్తోత్రం. తాసుకోవాలంత చేయడం సేపు ఎంత చేయడం ఎందుకని మన ఎంత వెనకాల మున్సిపాలిటీలో రోడ్లో వచ్చినాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థియేటర్లో మార్పు అనుకోవద్దు. ఏమంటే ఏదైనా ఎంత ఉండాలో, ఏదైనా మన వెనకాల రావాలి కానీ వస్తుందా రాదని ఏది కూడా మన వెనకాల వస్తుందని చూసుకుని జంక్షన్ ఓడిపోతాయి. చూసుకుంటే ముందు ముందు చూడాలి కానీ ఏది వెనకాల వస్తుందా రావట్లేదా అది వస్తుంది ఇది వస్తుందా అని అసలు ఆ మనసే మనకు ఉండకుండా కాక ఆ మనసు వచ్చేంత వరకు ముందున్న పరిచయం కోసం ఏడిచేంత వరకు అన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. అంతకుముందు మా ఆయన గారు మా ఇలా అంటున్నారు అలా అంటున్నారు. ఏటేటో కోపంతో వచ్చేది కోపంతో పోయేది. వస్తా పోతా సంవత్సరాలు దాటిపోసుకొని మంచి మంచి నల్లకోళ్ళు కోసేవారు, నైవేద్యానికి గొర్రెలు ఇచ్చేవారు, మేకలు ఇచ్చేవారు, పొట్టేళ్ళు ఇచ్చేవారు అండి. కానీ ఏం ఉపయోగం? అన్నాను ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నాడా? ఎప్పుడైతే గమనించండి మరి మంచి మాట ఇది. చూడండి, పరిచర్య కోసం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకోకూడదని అడిగిందో అద్భుతమైన కుమారుని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమండి ఆ ఒక కుమారుని పరిచర్య తీసుకున్న తర్వాత మరలా బిడ్డలు ఇవ్వలేదండి. మరి మా అన్నాకి ఇవ్వలేదా? ఇంచుమించు 5-6 ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రభు కోసం ఒక్క కార్యంగా ప్రభు కోసం నిలబడితే 10 రకాలుగా దేవుడిని నిలబెట్టును కాక. డబ్బు పరంగా కాదు అడిగేది ఇక్కడ. ఏమండి ఆయన పరిచయం కోసం ఆ థాట్ ఆలోచన అస్పర్శనగా వస్తే కనుక ఖచ్చితంగా దేవుని కోసం ఆలోచిస్తే మన కోసం ఆలోచించిన స్వతపరుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇంకా తర్వాత సమూయేలు ఆయనకి ఇచ్చిన తర్వాత సమూయేలు ఎంత గొప్పవాడండి, మామూలు గొప్పవాడు అయ్యాడండి. రాజుని అభిషేకిస్తున్నారు. సమూయేలు వస్తా ఉంటే యెషయా అయ్యగారు ఎందుకు వస్తారు బయటకని సమూయేలు అలా రోడ్డు అంటే వెళ్ళి గల్లీలో చెల్లి ఈ తిరిగి అలా వెళ్తా ఉంటే అందరూ అయ్యగారు అని అందరూ గజలు ఆడిపోయేవారు. ఎందుకని ఆయన రేంజ్ అటువంటిది. దేవుని స్తోత్రం. ఆయన స్థాయి అటువంటిది. ఆయన వెళ్ళి మిద్ది మీదకి ఎక్కి భోజనం చేస్తేనే కానీ ఒక ఊరు అసలు భోజనం చేసేవారే. ఇంత ఘనత అంటే ఎందుకు వచ్చిన ఘనత? తల్లి సమర్పణ, తల్లి ప్రార్థన, తల్లి తీర్మానం. దేవుడికి స్తోత్రం. దానికి ఎల్కానా తండ్రి సహకారం. దేవుడి స్తోత్రం. ఏడా పిల్లలు అలా అయిపోయాడు, బట్టలు సరిగా లేవు. ఎవడు బాబా అమ్మగారికి తెచ్చుకోలేదు. వాళ్ళ అమ్మగారిని తెచ్చుకుంటే నువ్వెందుకు పెళ్లి చేసుకుని మరి? దేవునికి స్తోత్రం. ఒకటికి ఆ బట్టలు మార్చుకొని మీ పిల్లల పట్ల ఎలా అంటే మనం ఏం తెలుసండి ఆ అమ్మగారిని తెచ్చుకోవాలి, మనం తెచ్చిపెడతామండి. మమ్మల్ని తెలుపుతాడు మనం తెచ్చిపెడతామని. తెలివితేటలో దేవుని స్తోత్రం. ఎదురంగా పాస్ గారి మంది కలపాలి. దేవుని పిల్లలకు సరిగ్గా బట్టలు ఏడే సరిపట్టలేవు. నువ్వు సంపాదిద్దాం కదా, పిల్లలు బట్టలు ఏమిటంటే ఏం చేయాలి? ఆ అమ్మగారిని తెచ్చుకోవాలి, మనం తెచ్చిపెడతామండి. ప్రతి చేసిన పెళ్ళి ఎందుకు ఇచ్చేవాళ్ళు ఇంటి పేరు నీకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అన్న ఆ రీతిగా నిలబడిన ఆయనకి ఎవరు సపోర్ట్ ఉన్నారంటండి? ఎవరు సపోర్ట్ ఉన్నారు? భర్త సపోర్ట్ ఉండాలి. ఈ రోజున భార్యాభర్తలు కలిసి పరిచర్య కోసం ఆలోచించగలిగితే మీ గురించి మిగతా వాళ్ళు చూసుకోగలిగింది. చెప్పడం దేవుడికి స్తోత్రం చేయడా. కాబట్టి ఇప్పుడు అన్న ఎల్కానాకి ఏమండి ఇంక ఎంతమంది పిల్లలు కానీ ఈ అన్న ఈ సమూయేలు లేకుండా బైబిల్ ఎక్కడైనా ఇజ్రాయెల్ ప్రజలు కంటి మీద కొనుక్కుందండి అసలు ఎక్కడైనా? ఎందుకంటే కంటిన్యూ నిద్రపోతున్నాయంటే ఇజ్రాయేలీలు, ఫిలిష్తీయులు గుళ్ళు రైలు పరిగెడుతున్నాయంటే సమూయేలు ప్రార్థన. రే కాల్ చేస్తానంటే దగ్గరికి వెళ్ళి ఎక్కడో మారుమూల ఉన్న ఏ మందిరం పడింది? షిలోహు మందిరం 4 రోజులు ప్రార్థన చేస్తున్నాడు. కనపడలేదు సమూయేలు. అయినా సరే అతని ప్రార్థన ఇజ్రాయెల్ ప్రజలందరికీ అతని బతుకాలం క్షేమం ఇచ్చింది. దేవుని స్తోత్రం. మన బిడ్డలు అంత స్థాయిలోకి రావాలంటే మన స్థితిగతులు అలా మారాలంటే సమూయేలు మిద్ది మీదకి వెళ్ళేంత వరకు ప్రజలు నిలబడి ఉండేవారు. ఆయన భోజనం చేసేవారు కాదు. ఏమండి ఆయనతో 3 రోజులు కలిపిన సౌలు బాబు గారు ఏమైపోయారండి? మహారాజు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. నీతో గడిపేవారు గొప్పవారు అవ్వాలంటే, మీ బిడ్డలతో ఉన్నవారు గొప్పవారు అవ్వాలంటే, అంటే పొజిషన్ మనకి ఇవ్వాలంటే ఖచ్చితంగా దేవుని పరిచయం కోసం ఆలోచించినప్పుడు మన దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? మొదటి మాటగా ఆయన పరిచర్య కోసం, ఏమండి ఆయన మందిరం కోసం, ఆయన చిత్తం నెరవేరడం కోసం చిన్న ఆలోచన చేసి నువ్వు అడిగితే ఏదైనా దేవుడు దయచేస్తాడు. అది నీకు మాత్రమే కాదు, అందరికీ ఉపయోగకరంగా దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. సమూయేలు ఒక్కడే ఇప్పుడు కొడుకండి. సమూయేలు ద్వారా ఎంతమంది కన్నీళ్ళు తోడబడుతున్నాయి. దేవుడికి స్తోత్రం. ఈ రోజున మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే సమూయేలులాగా దైవ చిత్తానుసారంగా అడిగేవారిని, దైవ చిత్తానుసారంగా దేవుని ఇంటిని గురించి ఆలోచించేవారిని మర్చిపోకుండా గాక.
ఇంకొక మాట చెప్పి ముగిస్తాను రండి. ఎస్తేరు గ్రంథంలో దేవుడి మాట దీవించును గాక. ఆ విధంగా మనం అడుగుదుము గాక, దేవుడు మనం మర్చిపోయి దాటి వెళ్ళకుండాను గాక. రండి, ఎవరు జ్ఞాపకం ఎస్తేరు గ్రంథంలో 6వ అధ్యాయం. ఇది ఇంకా చాలా అద్భుతం. 6వ అధ్యాయం ఎస్తేరు గ్రంథంలో 3వ వాక్యం నేను చదువుతాను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినా అని అడుగుదా. రాజు సేవకుడు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి చదువుతాను. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడింది. ద్వారపాలకులైన బిక్తాను తెరషోను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో. దేవుడికి స్తోత్రం. ఒక మాట చదివి ఇలా చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం. రాజుగారు ఎవరెక్కడ? అహష్వేరోషుడు రాజు. ఈ మొర్దెకై ఎవరండి అక్కడ? గుమ్మం దగ్గర కాపలా కాసే ద్వారపాలకుడు, వాచ్మెన్ భాష. ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరు? తెరహు, బిక్తాను ఎవరు ఉన్నారు. వీళ్ళిద్దరంట రాజుగారు రా ఇలా చేసేద్దాం, అలా చంపేద్దామని ఏకంగా పెద్ద కొండ చేసేస్తున్నారు. అంటే రాజుగారిని చంపి తీలేమవుతారు, ఉంటుంది 4 ఉద్యోగాలు అక్కడ. ఇప్పుడు తిన్నవాసాలు లెక్కెట్టి వాళ్ళు ఏమండి, తిన్న ఉప్పుడు మర్చిపోయి భక్తులు కాబట్టి ఏమండి రాజుగారిని ఇలా చంపుదాం అలా చంపుదామని గుసగుసలు ఆడుకున్నారండి. మరి మొద్దకాయ గిట్టుకు గుమ్మం దగ్గర కుడిపాట్లు పడతా, సర్బోన్ చూసుకుంటా, లేకపోతే గోల్డ్ కొరకు ఏదో తన పని తిరుగు చేసుకుని 8 గంటలకి ఇంటికి పోవచ్చు కదా. హల్లెలూయా. బాధ్యత అనండి. దేవుని స్తోత్రం. బాధ్యత గల వారు ఎప్పుడు కూడా తనదే చూసుకోరండి, దేవుని చూస్తారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఈ మొద్దకై తన డ్యూటీ తను చేసుకుపోవచ్చు కదా, తనను తాను చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో కూర్చోవడానికి ఎవరిని కారణం? ఎవరు కాపలా? ఆయన రాజుకోట కాపలా. మరి రాజుకోటకి లేకపోతే, రాజుగారు లేకపోతే, రాజ్యం లేకపోతే ఇది పందులు అయ్యారన్నారండి. అవునా కాదండి? అంటే తన వరకు ఆలోచించడం లేదు అక్కడ. హాఫ్ నాలెడ్జ్ క్యాండిడేట్ కాదు ఈయన, సర్వాంతర జ్ఞానం కలిగిన వ్యక్తి. దేవుని స్తోత్రం. చేసే ఉద్యోగం చిన్నదైనా ఆలోచన ఎటువంటిదైనా ఇక్కడ పెద్ద ఆలోచన, శ్రేష్టమైన ఆలోచన. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రాజుగారిని చంపడానికి 2 వ్యక్తులు ప్లాన్ చేశారన్న సంగతి ఆయన చెప్పేశాడు. రాజ్య సమాచార గ్రంథంలో రాయబడిపోయింది. మరి రాజుగారి ప్రాణాన్ని కాపాడినందుకు మరి రాజుగారు ఏమైనా కనపరచాలా వద్దండి? అక్కడ కనపరచలేదు. కానీ నేను మళ్ళీ మేము ఈ ప్రాణాన్ని కాపాడాను. మరి ఆగస్టు 12వ తారీఖుని నేను తోరు సంవత్సరం దాటేసింది, ఇంక్రిమెంట్ లేవు, ప్రమోషన్ బోనస్ ఏమీ లేవు, మీ ప్రాణాల కోసమే నేను ఒడిగట్టాను. వాళ్ళిద్దరు నన్ను చంపాను, 2 సార్లు నన్ను కత్తితో కోడికత్తితో నేను చంపబోయాను, తప్పించుకున్నాను, నేను పట్టించుకోరా రాజుగారికి ఎప్పుడైనా ఏడ్చాడండి? సంగతి మీరే మర్చిపోయాడు. దేవుని స్తోత్రం. మేలు పొందుకుని మర్చిపోకూడదు, కానీ మేలు చేసుకుని మర్చిపోవాలి. చెప్పండి దేవుని స్తోత్రం. చెప్తున్నా మొదటి క్వాలిటీ ఏంటి? దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మేలు పొందిన మేలు మనం మర్చిపోవడం కాదు, మేలును చేసి మర్చిపోయే స్థాయికి మొదటికి వచ్చును గాక. మనం మర్చిపోతాం కానీ రాజుగారు దేవుడు మర్చిపోతారండి? ఫోన్ చూస్తున్నారు, సైలెంట్, ఫోన్ పక్కనేయండి, బైబిల్ పక్కనేయండి, లైఫ్ సరిగ్గా అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలగాక. చెప్పండి దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఫోన్ లైట్ ఉంది, తెలియచారా మనోహరం? ఎందుకు వాక్యం? బైబిల్ లేదా? ఫోన్ పక్కన ఫోన్ అవసరం లేదు, ఫోన్ అస్సలు వాడిన అవసరం బైబిల్ ఉంది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఇక్కడ ఏమంటే మొద్దకాయ మర్చిపోయాడు కానీ చూడండి, దేవుడు మరి రాజుగారి నిద్ర పట్టించాడండి. రాజుగారి నిద్ర పట్టలేదు, పట్టడం కాదు, దేవుడే పట్టనివ్వలేదు. దేవుని స్తోత్రం. గంధం తెమ్మన్నాడు, తిరిగాడు, కానీ నా ప్రాణం కాపాడాడు మొద్దకాయ. అరే మొద్దకాయ ఎవరక్కడ ఎవరున్నారు బయట? ఎవరా? ఇగో రాజుగారు ఒక వ్యక్తి కనపడాలి. ఏం చేయాలంటే రాజుగారు గుర్రం ఎక్కించాలండి, రాజుగారు వస్త్రాలు వేయాలండి, బంగారం పెట్టాలండి, దండోరా వేయించండి, రాజుగారు ప్రాణం కాపాడండి, దానిపై ఊరంతా ఊరేగించాలండి. అవునా? గట్లన్నా బిడ్డ. అయితే మరి గుమ్మం దగ్గర కూర్చొని మొద్దకే ఉంటాడు, ఆయన తీసుకెళ్ళి గుర్రం ఎక్కించి పట్టు వస్త్రాలు వేసి 1 కిలో బంగారం పెట్టి ఊరంతా రాజుగారిని కాపాడడానికి స్టార్ట్ అయిపోయి కానీ ఈయనకి బీపీ షుగర్ అక్కడికక్కడ డౌన్ అయిపోయింది. ఎందుకని? రాజుగారిని అంత తప్పేవారు. ఈ స్వార్థపరుడు ఒకడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కష్టపడకుండా ప్రతిఫలాన్ని కోరుకునే కొంతమంది, కష్టపడి ప్రతిఫలాన్ని మర్చిపోయేవారు రెండో తోవకు చెందినవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. మనం దేవుని రాజ్యం కోసం, యేసుక్రీస్తు యొక్క సంఘక్షేమం కోసం ఇప్పుడు ఏమై ఉండాలంటే అండి,
శత్రువు అయిన సాతాన్ని ఆగడాన్ని కనిపెడుతూ బ్రతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు రాజుగారి ప్రాణాలు తీయాలనుకుంటున్నారు, అవునా కాదండి? అంటే కీడు చేసే వారి విషయంలో మెలుగుగా ఉన్నాడా లేదండి? అక్కడ రాజుగారు చంపేయాలనుకున్నారంట. మరి రాజుగారు చంపితే రాజ్యంలో క్షేమం ఉంటుందా అండి? పరలోక రాజ్యం కోసం, సంఘ క్షేమం కోసం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఏమండి మహిమ కోసం ఎప్పుడు మన ఉన్న స్థితిలోనే కాదు, అటు ఇటు పసిగడుతూ ఏమండి దేవుడి మహిమ కోసం మనం నిలబడదు గాక. అలా ఉంటే మొద్దకైనా జ్ఞాపకం చేసుకుని దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని గాక. హన్నా ఏమో పరిచర్య కోసం, సంఘం కోసం, వాటి నెక్స్ట్ తర్వాత ఎవరని ఆమె ఒక సాధారణ విశ్వాస ఉండి, అయ్యో ఈ పాస్టర్ గారు ఏమి ఇలాగా పిల్లలాగా నెక్స్ట్ అంటే ఇంకో మాట్లాడి వచ్చిపోయారు. యాక్చువల్గా యాజక సంబంధమైన కుటుంబము ఏలేదు, కానీ ఈమె అసలు ఆ కోపం చెందింది కాదు. ఎవరు అన్న? కానీ దేవుడు ఎంత అద్భుతం చూడండి. ఆ అహరోను సంబంధమైన యాజక లేవి సంబంధమైన ఆ వంశం ఆ గోత్రం అది కాకపోయినా మధ్యలో ఈ సమయం తీసుకెళ్ళి అందులో పడిచారు. దేవుని స్తోత్రం. మీరు పాస్టర్లు అండి, మేము విశ్వాసం అని ఎప్పుడు అనుకో, మాకు సడన్గా నేను కూడా పిలిచి నల్లమల సేవకు వెళ్ళమంటాడు. వెళ్తావా వెళ్ళవా? మరి దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఎలా ఇస్తే సంజట్టునే దేవుడికి స్తోత్రం కలుగాక. అలా అనుకోమా మీ పాస్టర్ గారు చెప్పడం చెప్పింది నేను, మీ పాస్టర్ గారు వెళ్తావండి నువ్వు, ఈ పాస్టర్ గారు మాట వింటావు, నేను చెబుతున్నా అర్జెంట్కి వెళ్ళిపో, ఈ రాత్రికి వెళ్తావా పోతావా? వెళ్ళు, నాగారు సాగం గుడికాల దగ్గర సంఘం పెట్టాను, కానీ ఏమన్నా అక్కడ మరి మంజున వాటర్ ఉంటుందండి, కాల్లో నేను తాగాలి. దేవుని స్తోత్రం. ఎండిపోయిన పీతలు ఎరుగు తినాలి. చూసారా? మరి చెప్పదా సడన్గా మనం బతకం వెళ్ళలేదా? మనం అయిపోతాం. మనం ఇక్కడ చచ్చిపోవడం కంటే అక్కడ చచ్చిపోవడమే, ఇక్కడ మనం చచ్చిపోవడం కంటే అక్కడ చచ్చిపోయాను కొంతమంది బతికించడం. వెళ్ళావనుకో నువ్వు బ్రతుకుతావు, నీ ద్వారా నీకు మనం బతుకుతాను. నేను నమ్ముతాను ఎప్పుడు ప్రభా, కొంతమంది ప్రభు వీళ్ళందరికీ నువ్వు సేవ పిలిపివ్వాలి నాయన. ఇక్కడ కాదు నాయన, నల్లమల అడుగులోకి ఏమండి మరి పాకిస్తాన్ బార్డర్లోకి వీళ్ళు పంపే ప్రభా. ఎందుకంటే నాగా అందరూ సిటీలో ఉండి ఎందుకు మరి? అందరూ పెద్ద సంఘాలు కట్టి రింగ్ రోడ్లు పడి పెద్ద మందిరాలు కట్టేసుకుంటే ఇక పల్లెటూరులోకి వెళ్ళేది ఎవరు? అవునా కదా? పాకిస్తాన్లో అంటే ఒక ఆవిడ బాత్రూంలో 11 మంది బాపిస్తున్నట్టు ముస్లిం కంటే. దేవుని స్తోత్రం. ఆళ్ళకున్న ఏమండి వైరాగ్యం మనకి పాటు పడడం అసలు వాళ్ళకి ఎంత రెచ్చిపోయి ఆ కంట్రీ అడ్డుపడేది అయినా సరే బాత్రూంలో ఇచ్చేస్తున్నారండి. బాత్రూమ్ ఏదో శిల్పి మనకు పెద్ద దేవుడు స్నానం చేస్తుంది ఏమండి అలా దేవుని స్తోత్రం. ఎందుకంటే వేరే ఆప్షన్ ఏమో అక్కడ మరి. దేవునికి స్తోత్రం. అంత భయంకర పరిస్థితుల్లోనే దేవుడు రాజ్యం కోసం తమను తాము సిద్ధపరి చేసుకున్నారే. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, పరిస్థితులు ఏదైనా సరే ఏమైనా తమను తాము అంతరంగంగా సీక్రెట్గా సిద్ధపరి చేసుకున్నారు. ఈ రోజున ఇంత సౌకర్యం, ఇంత సేవ, ఇంత వాక్యం, ఇంతమంది సేవకులు, ఇంత బహిర్గత సువార్త జరుగుతా ఉన్నా నీవు నన్ను ఏం సిద్ధపరచుకున్నావు? మనం సిద్ధపరచుకునే ఏది సిద్ధపాటు సరిపోద్దా ఈ విధానం? చాలది, ఇంకా గట్టిగా సిద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రెండో మాట ఏంటంటే, మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే మన స్వార్థం మనం చూసుకోవాలి. నేను బాగున్నాను, నా ఉద్యోగం బాగుంది, ఏం పర్లేదు. మా పెద్దనాన్నగారు అడిగారు, నాకు ఏంట్రా నాగరాజు, మా పేరు ఉంది, నాకేంట్రా 2 ఎకరాలు ఏమైంది ఎకరాలు ఏదో అయిందంటే. దేవుని స్తోత్రం. వెళ్ళిపోయారు ఆవిడ మేడం గారు. ఏమన్నా నేను ఏదో వ్యాధితో ఎక్కడో ఒక ఇంట్లో ఉన్నాడు, ఆ స్థానంతో ఒకరు తింటున్నారు, ఈయనకి ఏం లేదు, ఈయన పేరు అన్నీ ఉన్నాయి కానీ ఈయన అనిపించినాడు కంటెంట్. నాకు ఏంట్రా ఏముంది, ఏం లేదు, కళ్ళతో టాలెంట్ ఉంటే పిక్చర్ తీసుకోవాలి తప్ప, చూసాను తప్ప లోపల తీసుకునే అవకాశం ఏం లేదు. ఎందుకని? దేవుని స్తోత్రం. కాబట్టి మొద్దకైలాగా ఏమండి మేము బాగుంటే చాలు, నేను బాగుంటే చాలని మనం మొద్దకై తను తాను చూసుకున్నాడా? దేవుని ఇంటిని, రాజ్యాన్ని, రాజుగారిని చూశాడు. అక్కడ క్షేమం కోరిన వ్యక్తి. ఈ రోజున నువ్వు క్షేమంగా నేను క్షేమంగా ఉండాలనే స్వార్థం కాదు. నా దేశం క్షేమంగా ఉండాలి, నా తండ్రి ఈ రాజ్యం క్షేమంగా ఉండాలి, నా తండ్రిలో అనేక మంది బ్రతకాలి, ఈ రాజ్యము శాశ్వతముగా ఉండాలి, రాజుగారి క్షేమంగా దేవుని నామం ఇంకా మహిమపరచాలి. ఆ భారం కలిగి ఉంటే మొత్తకైనా దేవుడికి జ్ఞాపకం చేసి చేసుకోలేదండి. ఆహ్వానం 100 మంది వచ్చినా సరే ఆగ్రహించిన 2 ముగిస్తాను ఈ మాట. ఆగ్రహించిన ఏం జరిగింది? మొత్తకే ఒకప్పుడు ముందు ఎవరన్నా మరి మొత్తకే ఒకప్పుడు తన ర్యాంక్ ఏంటండి? గుమ్మం దగ్గర వాచ్మెన్, ద్వారపాలకుడు. ఏమండి అందరికి నమస్కారాలు పెట్టాలి, లేచి నిలబడాలి, అయ్యా సలాం సార్, ప్రైజార్ సార్, షలోమ్ అని ఏదో మొత్తం మీద గౌరవించాలి, లేకపోతే ఉద్యోగం ఉండదు అక్కడ. అటువంటి క్యాండిడేట్ చూడండి ఇలాగా దేవుని కొరకు, సంఘక్షేమం కొరకు, దేవుని రాజ్య విస్తరణ కోసం, దేవుని ఇంటి కొరకు ఒకవేళ
ఆ ఇద్దరు ఎప్పుడైనా డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరికి ఏంట్రా మమ్మీ ఫైల్ చేసేవంట రాజు చెప్పేవంట రారా 7 మైళ్ళ దగ్గరికి చూద్దామన్నారని కొన్ని బదులుతాడు నేను లేపేస్తారు లేపారా అడోయ్ ఉందా మైండ్ మీకు ఎక్కడ 7 మైళ్ళు ఏలూరులో ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయిందా మైండ్ దేవుడికి పెదవేగి దగ్గర నవోదయ విద్యాలయ సెంటర్ దగ్గర కొంతమంది ఏలూరు క్యాండిడేట్లు ఉన్నారు మా దైవరాజు అంటాడు 7 మైళ్ళ ఇంటికి వెళ్తే చదువుకుంటాను నవోదయ స్కూల్ నాకు చదువుకున్నాం చాలా మంది దేవుని స్తోత్రం గమనించండి అన్నట్లారా ఏమండి ఈ ఇద్దరు కలిపి లేపైతే నాకు భయం లేదు ఎందుకు తెలుసా నేను దేవుని క్షేమం కోసం సంఘ క్షేమం కోసం పరిచయ క్షేమం కోసం ఏమండి దేవుని నామ మహిమార్థంగా అడుగుతున్నాను కాబట్టి దేవుని రాజ్యానికి రాబోయే కీడు గురించి ఏమంటే క్షేమం గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి దేవుడు నాకు క్షేమాన్ని ఇస్తాడని మనసు కలిగాను దేవుని స్తోత్రం ఆమె హల్లెలూయా చూడటమే కాదు ఏమండి ఎక్కడ దాన్ని రిజిస్ట్రేషన్ ఎక్కడ దాన్ని తీసుకెళ్ళాడంటే కొన్ని మనం చూస్తాం కొన్ని చేస్తాం కానీ అవి ఎక్కడికి అందాలో అక్కడ చెప్పమను కానీ కలగమాకి ఇంటిలోనే ఊరుకున్నాడంటే దాన్ని తీసుకెళ్ళి ఫైల్ చేసాడంటే కదా మనం చేసేది ఏదైనా పెర్ఫెక్ట్గా చేయాలి దేవుని స్తోత్రం చూడండి మొదటిగా దేవుడికి జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఏది ఆఖరి అధ్యాయం ఒకసారి ఎస్తేరు గ్రంథంలో ఆఖరి అధ్యాయం 10వ అధ్యాయం ఎంతమంది 2వ వాక్యం మొర్దెకై యొక్క బలమును గురించి అతడు సామర్థ్యం చేత చేసిన కార్యములన్నింటినీ గూర్చి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు ఇప్పుడు చదవండి యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు చెప్పకుండా దేవుని స్తోత్రం ఏమంటే ప్రియమైపోయిన ఆమె హల్లెలూయా దేవుని రాజ్య క్షేమం కొరకు జ్ఞాపకం చేసుకుంటే గనక దేవుడిని అలాగే ఉంచడం నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాడు దేవుని స్తోత్రం కనుక ఇప్పుడు ఒక వాచ్మెన్గా ఉండి ఇప్పుడు దేవుడు ఆ రాజ్యానికి ఏం చేశాడండి చాలా మంది ఏంటంటే ఈ కాలేజీలోనే చదువుకున్నానండి ఈ కాలేజీలోనే ఫ్యాకల్టీ దేవుని స్తోత్రం ఎంత ఆనందం కానీ చూడండి ఈ ఊర్లోనే చదువుకున్నానండి ఈ ఊర్లో మా అత్తగారు అమ్మగారు ఎంత సంతోషం దేవునికి స్తోత్రం ఈ ఊర్లో పుట్టానండి ఈ ఊర్లో పెరిగానండి ఈ ఊర్లో చదవండి ఈ మా అత్తగారు ఏమో గోదేవతలండి మా 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 అమ్మగారు తేడవుతుంది చాలా బాగుంటుంది మరి మర్యాదలు ఏముంటుంది దగ్గరగా ఉంటే దూరంగా ఉండండి దేవుని స్తోత్రం మనుషులు దూరంగా ఉండాలి కానీ దేవుడికి ఎక్కడ ఉండాలి మనం ఎంత గొప్ప దగ్గర అనుకోండి పంపల్లో అత్తగారు బ్యాంకు మా ఎలా ఉంటుందండి ఎలా ఉంటారా భోజనం దగ్గర బండి లేదమ్మా నడుచుకుంటూ వచ్చే రోడ్డు దాటి ఏం కదా సిమెంట్ రోడ్లు వేయించే కదా బ్యాంకులకి తిరిగిందా దేవుని స్తోత్రం శారీరకంగా అయినా శారీరకంగా ఎప్పుడు మనం దూరంగా ఉండాలి దూరం కాదండి ఆత్మీయంగా ఇప్పుడు దేవునికి అపార్థం చేసుకుని ఏం భయపడడం ఇది వాస్తవం దేవుడికి స్తోత్రం శారీరక బంధాలకు ఎక్కువగా ఏమై ఉండాలి చెల్లైనా తల్లైనా లిమిట్ ఉండాలి ఏదైనా కంట్రోలింగ్ ఉండాలి రాసుకుంటూ ఏమవుతుంది బూడిద రాలుతుంది అవునా కాదండి మా తండ్రి కొడుకు నేను రాసేసుకున్న ఏముంటుందండి రబ్బింగ్ ఎక్కువైపోయి సీన్ కారణం ఏముండదు మనం రాసుకోవాలి ఎవరిని రాసుకోవాలి దేవుని ఆయన సన్నిధి ఆయన మహిమను ఆయన ప్రత్యక్షం పొందుకోవడం ఏదైనా చేయాలి మనం దేవునికి స్తోత్రం ఈ వాచ్మెన్ కొని ఇప్పుడు ఏమైపోయి చదవండి అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడట తన వారందరికి ఏమేటండి సమాధానంగా మాట్లాడతాడట తన జనుల యొక్క క్షేమమును విచారించువాడు యూదుల్లో గొప్పవాడునై చెప్పబడతారు సార్ దేవునికి స్తోత్రం ఒకప్పుడు ఎన్నికలేని మొర్దెకై ఈ రోజున దేశంలో చాలా మందికి ఏమైపోయిందండి కారణం ఏంటి ఎందుకు దేవుడు వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు రైట్ మళ్ళీ బలారం తీసి మళ్ళీ మొదలు పెడదాం వాక్యం కాకపోతే ఏంటంటే దూరం కాకపోతే దేవుని రాజ్య క్షేమం కోసం కోరినవాడు దేవుని కోసం ఆలోచించిన వాడు దేవుని స్తోత్రం రాజుగారిని చంపడాన్ని ఆలోచించినట్టుగా ఈరోజు దేవుడి నామానికి అవమానం వస్తుందేమో ఇలా చేస్తే దేవుడికి నామం గనపరచబడదేమని ఒక ఆలోచన మనం కలిగి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని ఎలా ఉంచుతాడంటే ఫిజికల్గాను స్పిరిచువల్గాను అన్నింటిలో తలగా నిలబెట్టిన కాక దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ 2 విధాలుగా మనం ఉండాలి. మరి ఒకవేళ దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోకపోతే దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు అంటారా? అప్పుడు మర్చిపోతాడంటారు మనల్ని చెబుతున్నాడు ఆయన. అదే పొరపాటు మాత్రం రండి ఒకసారి. అన్ని మనం అనుకున్నట్టు కూడా ఎలా ఉంటాయండి? బైబిల్లో మంచి ఉంది, చెడ్డ ఉంది, కొంత అచ్చడా ఉంటుంది, కొన్ని ఇచ్చడా ఉంటుంది. రెండు కలిపితేనే
బాగా చెప్పేస్తున్నారండి మీరు. ఒక ముచ్చటైన 3 విషయం చెప్తున్నారండి. హోషేయ గ్రంథంలో దేవుడు మర్చిపోడు అంటున్నారు కదా, మరి నాకు షాక్ అవుతుంది ఈ మాట వినగానే. రెండు హోషేయ గ్రంథంలో ముగిస్తున్నాను. ఏమంటే దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే హన్నా వలె ఏమంటే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, పరిచర్య కొరకు ఏమంటే మనం ఆలోచించదుము గాక. ఏమంటే మరి మొర్దెకై వలె మరి రాజ్య క్షేమం కోసం, ఏమంటే దేశ క్షేమం కోసం ప్రాకులాడదుము గాక. ఏమంటే విరోధుల విషయమై చాలా జాగ్రత్తగా నిలబడదుము గాక. కీడు చేసే వారి విషయమై ప్రత్యేక శ్రద్ధ చూపించదుము గాక. రండి హోషేయ గ్రంథం, అది దానియేలు తర్వాత హోషేయ గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 6వ వాక్యం చదువుతారా? నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను విసర్జించుదును. నీవు నీ దేవుని, అది అండలు చేసుకోండి మాట, నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి కనుక. చాలండి, దేవుని స్తోత్రం. ఇందాక ఏమన్నాడు? నేను మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాను. పిల్లలేమి పెద్దలేమి అందరినీ కూడా నేను ఏమన్నాడు ఆయన? చెప్పండి అయ్యా. అయ్యారు ఏమన్నాడు ఇందాక? నేను మిమ్మల్ని మీ పిల్లల్ని. చెప్పండి సార్, పురుషులు మాట చాలా దేవుడికి ఇష్టం. ఏమన్నా? నేను మిమ్మల్ని మీ పిల్లల్ని. మరి ఇప్పుడు ఏమన్నాడు? మర్చిపోతాను. నేను 2 మాటలు మాట్లాడతాను. నువ్వు మళ్ళా నువ్వు కూడా ఏసయ్యా 2 మాటలు మాట్లాడి ఎప్పుడు ఒకే మాట మాట్లాడతాడు. ఆ కండిషన్ ఏంటంటే నువ్వు నా ధర్మశాస్త్రాన్ని ఏం చేసావు? నీవు నా దేవుని ధర్మశాస్త్రము మరిచావు కాబట్టి నేను నిన్ను నీ పిల్లల్ని తట్టుకోగలవని మాట. మరి దేవుడు ఎలా తట్టుకున్నాడు? మనం దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోతే, దేవుని వాక్యాన్ని మర్చిపోతే, దేవుని సన్నిధిని మర్చిపోతే. అవునా కాదా? ఏదైనా రూలే. నేను మర్చిపోను, కానీ నువ్వు మరి నా ధర్మశాస్త్రాన్ని మర్చిపోయావు, నేను ఇచ్చిన ఆజ్ఞలు మర్చిపోయావు, కట్టడలు మర్చిపోయావు, శాసనాలు మర్చిపోయావు, పరిశుద్ధతను కోల్పోతున్నావు, ఎక్కడ పడితే వాలిపోతున్నావు, చక్కగా నిలబట్టలేదు, నా కొరకు సాక్షిగా ఉండలేకపోతున్నావు, ధర్మశాస్త్రం ద్వారా నువ్వు ఏమీ రోషం నీకు రావట్లేదు, వేడిగా ఉండలేదు, నువ్వు చలబడిపోతున్నావు, ఎక్కడికైనా ఒప్పుకోలిపోతున్నావు. ధర్మశాస్త్రం దేవుని స్తోత్రం 37లో మాట ఉంటుంది, కీర్తన తీయదు, కానీ వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది కాబట్టి వారి అడుగులు జారవు. దేవునికి స్తోత్రం. ఈరోజు మాటి పుసుకు జారిపోతాం. గోదావరి జిల్లాలో డైలాగ్ పుసుకుని పడిపోయారండి. అర్థం ఏంటండి? చూస్తుండగానే అనంతం జరిగిపోయింది అర్థం. దేవుని స్తోత్రం. అంతకన్నా తెలుగు నాకు రాదు. మరి పుసుకుని పడిపోయారు. అయ్యో పుసుకుని పుత్తి చేసిన మాస్టర్ గారండి, మీరు అనుకోలేదు తెల్లబట్టలు వేసుకున్నారండి. మా ఊళ్ళో మీరు కూడా తెల్లబట్టలేదు, మీరు అనుకోలేదు, మీరు వచ్చారండి, రాకూడదేంటి మాస్టర్ గారు మీ ఇంటికి? జాగ్రత్తగా ఉండాలి, వర్ణకరాలు. దేవుని స్తోత్రం. ఏమంటే ఎవరు చెప్పేస్తాను ఖచ్చితంగా. దేవుని స్తోత్రం. కాబట్టి గమనించండి, దేవుని ధర్మశాస్త్రం మనలో ఉంటే, దేవుని వాక్యం మనం ఉంటే మనం ఏం కావటండి? ఏ పరిస్థితి వచ్చినా మనం జారనే, మన అడుగులు జారవు. జారి పడకుండా మన పాదమును ఆయన ఎత్తిపడతాడు. చక్కటి త్రోవలో దేవుడు. చెప్పండి ఏమండి, మన దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మమ్మను ఆయన నేను మిమ్మును మీ పిల్లలను యెహోవా మమ్మను మర్చిపోలేదు. ఆయన మర్చిపోడండి. మర్చిపోతే ఇజ్రాయేల్ కాపాడువాడు కొడుకుడు నిద్రపోతాడని ఆయన. మన పక్కన 1000 మంది పడిన కుటుంబం 10,000 అమ్మాయి మన దగ్గరికి వస్తుందా అండి? ఎందుకు మళ్ళీ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏదో ధర్మశాస్త్రం ఇచ్చినందుకు నేను మరుస్తానని హెచ్చరిస్తున్నాడు, కానీ హెచ్చరిక చేసి దాని మీద నిలబడలేకపోతుంది. ఎందుకంటే మనం అంతే అంత జాలి, అంత ప్రేమ. దేవుడి స్తోత్రం. ఎందుకంటే కానీ అలానే ఎన్నిసార్లు మనం లోపు చేద్దామని లేదు. ఏమండి నిజమే ప్రభు, నేను ఎన్నోసార్లు మర్చిపోతాను, వాక్యమే చదవలేకపోతున్నాను, వాక్యమే చదవలేదు. ధర్మశాస్త్రం బైబిలే కదండి. యథార్థంగా ఈరోజు ఎంతమంది బైబిల్ చదవకుండా వచ్చారు చెప్పండి సార్? ఏం అబద్ధం అనద్దు. దేవుడు మిమ్మల్ని మారుమస్తూ ఇప్పుడు కాక ఖచ్చితంగా దేవుడు ధర్మశాస్త్రం మర్చిపోతే మీ పిల్లలు మర్చిపోతాను. ఎందుకంటే మన రిమోట్ అంతా ఎవరి చేతిలో ఉంది? మనకి ఏమైనా మన పిల్లలు క్షేమంగా ఉన్నారు కాబట్టి ఇదిగో నేను మిమ్మల్ని మీ పిల్లలు మర్చిపోతాను. ఎంత బాగా ఆయన మరిస్తే మనం బ్రతకగలమా? కానీ దేవుడు అన్నాడు, ఆయన వారైనా మర్చుదు కానీ నేను మిమ్మల్ని మరవన్న దేవుడు మరవడు. కానీ మనమైతే ఏమండి ఇంకా చాలా ఉన్నాయి. మనకున్న సమయ సందర్భంగా ఉన్న మాటలు ఏంటంటే, అన్నామని మనకి ఎన్ని బాధలు శ్రమలు ఉన్నా దేవుని పరిచయం కోసం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టడు. మనల్ని మన బిడ్డల్ని త్వరగానే ఉంచుగాక. ఈ రోజుకి సమయం లాంటి స్థాయి ఎవరికైనా బైబిల్లో ఉందండి? రెండోది ఏంటంటే చూడండి, మొర్దెకైలాగా రాజ్యం కోసం, పరలోక రాజ్యం కోసం, మరి దేవుని నామ మహిమ కోసం శత్రువైన సాతాను చేసే ప్రతి పన్నాగల విషయంలో ఎలర్ట్గా ఉంటే కనుక దేవుడు మనల్ని సాతాను మంత్రాలు మనం ఏమై ఉండాలంటండి? ఎరిగిన వారంగా ఉంటే కనుక
దేవుడు మనల్ని దీవించును గాక. లేచిన పెడదాం దేవుడి మాటలను బట్టి మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదించి మరిచిపోయిన. హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభువా మీకు వందనాలు. అందరూ నన్ను మరచినా నీవు నన్ను మరువనంటివే. అందరూ నన్ను మరచినా నీవు నన్ను మరువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే. నా తోడుయు నీవే, నీడాయు నీవే, నా తోడు నీడా తోడుయు నీవే, నీడాయు నీవే, నా తోడు నీడా. నా బంధువు నీవే, మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను మరచినా ఎవరి జ్ఞాపకం మనకు ఉపయోగం లేదు. ఆయన మన జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వదించు. అందరూ నన్ను మరచినా తల్లియు నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. తల్లిదండ్రులు లేకపోయినా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా. వాక్యం ద్వారా మాతో మనల్ని కదిలించమని రేపినందుకు మీకు వందనాలు. అవును ప్రభువా, ఎవరు మరిచిన మరణ దేవుడు అయ్యా. తల్లి తండ్రి లేకున్నా, నాయన తోడు నీడ లేకున్నా, బంధుమిత్రులు లేకుండా ఉన్నా పర్లేదు కానీ ప్రభువా, ఆయన ఎవరైనా మమ్మల్ని వాడుకునేవారే, మమ్మల్ని ఉపయోగించుకునేవారే కానీ ప్రభువా, నాయన మమ్మల్ని ఉపయోగించుకునేవారే కానీ ప్రభువా, ఆయన మమ్మల్ని విడిచిపెట్టను దేవుడు. మరణ దేవుడు అయ్యా. ఎవరు మరిచినా మాకు పర్లేదు నాయన. ఏమి లేకపోతే రోజు ప్రార్థన చేసుకుందాం. దేవుడు స్టూడికి ఎందుకో ఈ రెండు విషయాలు మనతో మాట్లాడాడు. ఆయన నేను మిమ్మల్ని మీ పిల్లలు మర్చిపోనంటున్నాడు, ఆస్వాదిస్తున్నట్టున్నాడు. దేవుడు మన బిడ్డలు మర్చిపోకుండా ఉండాలన్నా, మన కుటుంబం మీద దృష్టి ఉండాలన్నా, ఆయన జ్ఞాపకులు మనం ఉండాలన్నా, మనకెన్ని శ్రమలు ఉన్నా అన్నావలే ఆయన పరిచయం కోసం ఆలోచిస్తామయ్యా. ఇంతవరకు మా కోసమే ఆలోచించుకున్నాం, కానీ ఇక్కడ ఇచ్చిన ఆయన మా మనసు మీరు మార్చినందుకు మీకు వందన. పరిచయం ఒకటి ఉందని, సంఘం ఒకటి ఉందని, సేవకులు ఒకరు ఉన్నారు, వారి కుటుంబం ఒకటి ఉందని, యాజక మర్యాద కోసం ఆలోచించాలని, సేవ కోసం ఆలోచించాలని ప్రభువా ఆలోచన ధోరణి మార్చినందుకు మీకు వందన. ఒక నూతన ఆలోచన మనోడు చేసి అడుగుదాం ప్రభువా. ఇంతవరకు ఒకే ఆలోచనతో ఉన్నాం కానీ మరొక నూతన ఆలోచన మాకు పెట్టారయ్యా. నిజమే ప్రభువా, నిజమే ప్రభువా. సేవ గురించి ఆలోచన కలిగి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తరతరాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటామని అన్న సమయం ద్వారా మాతో మాట్లాడేవయ్యా. నిజమే నాయన, పరలోక రాజ్య క్షేమం కోసం నాయన, ఇదిగో దేవుని నామ మహిమ కోసం నాయన, శత్రువైన సాతాను ఆగడాన్ని పసిగట్టి నాయన, ఇదిగో మేము మీ కొరకు శత్రువుని సాతాన్ని బంధిస్తూ ఆ అపవాది ఆగడాన్ని ఎప్పుడైతే మేము ఎర్ర చేస్తున్నాయన కాల్చి వేస్తామో, రాజ్య క్షేమంతో కాదు మాకు ఆలోచిస్తామని, మా స్థితిగతులు మారుస్తామని, మమ్మల్ని హెచ్చిస్తామని, ఎవరి ముందైతే మేము సాగిలు పడ్డామో వారే మాకు సాగిలు పడేలాగా ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చి అనేక మందికి నిష్ఠులుగా ఉండి ఎంతో మందికి సమాధానం పంచిపెట్టేవారిగా మమ్మల్ని మారుస్తామని ప్రభువా. అయితే ఒక మాట నాయన, ఒకవేళ ఇన్ని చేసినా కానీ మేము నీ వాక్యాన్ని పక్కన పెడితే, వాక్యానుసారంగా ధర్మశాస్త్ర ప్రకారం బ్రతకకుండా ఉంటే కనుక ఖచ్చితంగా హెచ్చరిస్తున్నావు నాయన, నేను నిన్నే కాదు నీ పిల్లలు కూడా మర్చిపోతాను. ఈ దశ మాకు రావద్దు నాయన. వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరవన నా మాట ప్రకారం. నిజమే ప్రభా, నువ్వు మాకుంటే చాలు నాయన. నాయన ఏమున్నా లేకపోయినా ప్రభా, నీ జ్ఞాపకంలో మేము ఉండాలయ్యా, మీ కడు దృష్టిలో మేము ఉండాలయ్యా, మీ చేతి నీడలో మేము ఉండాలయ్యా. తండ్రి చే విజ్ఞాపనలో మా
ఆశీర్వదించమని వాక్యం ఫలింప చేయమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఒకే ప్రార్థన ఆశీర్వాదం సకల ఆశీర్వాద కారణభూతుని మా యేసయ్య వాక్యం ద్వారా మాతో వినుబుద్ధిని కలిగించిన 2 విషయాలు మాతో మాట్లాడావు. విత్తబడిన వాక్యం పూర్తిగా మాలో ఇమిడిపోవును గాక, జ్ఞాపకం ఉండును గాక. ఆ ప్రకారం మేము కూడా ప్రార్థించిన ఆయన హన్నా సమయంలో పొందిన మేలు మేము పొందాలి, మొదటే పొందిన స్థాయి మేము పొందాలి. అటు భాగ్యం వచ్చి వారందరినీ దీవించండి. వాక్యం దృష్టి ముద్రించండి నాయన. ఇంకెవరైతే రాలేకపోయారో వచ్చి వెళ్ళిపోయారో దయతో వారిని క్షమించండి అయ్యా. ఆటంకాలు తొలగించండి అయ్యా. బలహీనతలు విడిపించండి అయ్యా. ముందుగానే సంఘంలో బలహీనతలు ప్రార్థించాము నాయన. సాయంకాలంలో వర్తమానం మాకు వచ్చును గాక, మంచి నాయన ఆరోగ్యం మనకి కలుగును గాక. కుమారాన్ని గారి విషయంలో మరి ఆపరేషన్ అనుకున్నారు, మీ చిత్తమైతే నాయన ద్వారాలు తెరవంటి బిడ్డను మీ ఆత్మ ఆవరింప చేసి ఎన్నో కీడులు తప్పిస్తున్నాం నాయన. అలాగే సంఘంలో ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు మేమైతే నాయన కేవలం ప్రార్థన చేస్తున్నాం కానీ వారి దగ్గరికి వెళ్ళేవాడు నాయన, వారిని దర్శించేవాడు నాయన. ప్రతి కుటుంబాన్ని కృప దిగి వచ్చును గాక నాయన. రాత్రి రాజుగారు నిద్ర పట్టనివ్వడుగా ఇదిగో నాయన పొందిన మేలు మర్చిపోయి రాజుగారిని జ్ఞాపకం చేస్తున్నాం. ఎస్ మేమేమి బాధపడక్కర్లేదు, మీ కొరకు మేము నిలబడితే నాయన మరిచిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం అంటున్నావు నాయన, మేము మీ కొరకు ఎంత పరిచర్య చేస్తున్నాము నాయన, నువ్వు మరిచిపోవడానికి అన్యాయస్తుడు కాదు. ఇంకనూ పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు, ఇంకో పరిచర్య ధర్మం జరిగిస్తున్నారు. మీరు దేవుడు మీరు చేసిన ఆ పరిచర్య ధర్మాన్ని మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదని ఒక మాట మాతో మాట్లాడేవాడు. అవును ప్రభు, మేము చేసిన పరిచర్య కూడా మనం మర్చిపోయేవాడు, మేము చేసిన ప్రార్థన మర్చిపోయేవాడు. సంఘక్షేమం కోసం మేము మాట్లాడినప్పుడు ఆయన పరిచర్య కోసం మేము ఆలోచించినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు ఎక్కడో ఆత్మీయంగా పై స్థాయికి తీసుకొస్తామని మాట్లాడి జీవించడం సహాయం చేయండి. రాని వారిని మరొక తరుణం దయచేయండి. గర్భలేని గర్భద్వారాలు తెరవండి, సుప్రసవాలు దయచేయండి. నేను ఈరోజు నేను ఎగ్జామ్ రాయడానికి ఇంటర్వ్యూకి వెళ్ళి మీ కుమార్తెనైనా శైలా విషయ కృప కలుగునుగా. బిడ్డలైతే ఉద్యోగం లేకనైనా ఖాళీగా ఉన్నారని వారి చక్కటి నేను గొప్ప స్థాయిలో ఎదుగుతురుగా. ఇంటర్వ్యూ బ్లెస్ విష్ణు దివ్య విష్ణు కూడా ఒక కార్యం మీరు చేయబోదైనా మేఘనా విష్ణు ఒక కార్యం మీరు చేయబోతున్నది. మహిమ ఆర్థిక రకరకాల సతమతం అవుతున్నారు. ఇదో మీ వాక్యం విన్నారు కాబట్టి నిజమే ప్రభా, మేము చేసుకోవాల్సిన విషయాలు జ్ఞాపకం చేసుకోకపోయి ఇలాగే ఉండిపోయామేమో. ఒకవేళ ఇక్కడ నుంచి ఒక నూతన కోణాన్ని మాకు నేర్పించదు. నేను మా ప్రకారం జీవించి నువ్వు ఇచ్చే ప్రతి ఆశ కృప దయచి ఇది సంఘానికి ఆదిస్తున్నటువంటి దాసులు వెంకట గారు అమ్మ గారిని బట్టి మీకు వందనా, విశ్వతేజ నాయన అస్థిరతను బట్టి మీకు వందనా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచి దైవిక వారు బలపరచండి, వారి చేతి పనులు ఆస్వాదించండి. ఇస్లాం చుట్టూ బిడుగుమలన ఇస్లాం నిరంతరించావు నాయన. అలాగే సీజన్ పైన ప్రభు లేకపోతే ప్రభు బట్టి కాదు కానీ మీ కృపను బట్టి వారిని పోషించి ఇంకా గొప్ప సాక్ష్యాలు చెప్పి నేను కనపరచుగా కృప చూపిస్తానని ఆ కుటుంబం నీ కృపను వేడి మమ్మల్ని అందరూ మీకు అప్పగిస్తూ వాక్యం ఫలింప చేయండి. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఒక మాట ఉదయకాలం